సరే, ఈరోజు మనము ఎకానమీ టాపిక్ మాట్లాడదాం. ఎకానమీలో కూడా అగ్రికల్చర్ గురించి మాట్లాడదాం. ఎకానమీని మనం అన్ని క్లమ్సీగా చదివేస్తుంటాం కాబట్టి అది క్లారిటీ ఉండదు. ఫస్ట్ ఒక సెగ్మెంట్లో ఏంటంటే విత్ డేటా విత్ కరెంట్ అఫైర్స్ మింగిల్ అయ్యే సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంటో కాన్సెప్ట్, కరెంట్ ఇష్యూ కూడా అంతే ఇంపార్టెంట్. అది ఏంటి? నేషనల్ ఇన్కమ్ ఇంపార్టెంట్. తర్వాత ఏంటి? ఫిజికల్ పాలసీ ఇంపార్టెంట్, బడ్జెట్. అలాగే కొంచెం మానిటరీ పాలసీ గురించి కూడా బేసిక్స్ ఉండాలి. నెక్స్ట్ ఫారెన్ ట్రేడ్ గురించి బేసిక్స్ ఉండాలి. ఈ తర్వాత పావర్టీ గురించి, అన్ఎంప్లాయ్మెంట్ గురించి క్లారిటీగా తెలిసి ఉండాలి. 5 టాపిక్స్ ఫస్ట్ క్లియర్ చేయాలి. ఆ 5లో కూడా నేషనల్ ఇన్కమ్, బడ్జెట్ విత్ ఫిగర్స్ సహా క్లారిటీగా నేర్చుకోవాలి. టైం లేట్ అయినా పర్వాలేదు, అది నేర్చుకుంటేనే తర్వాత రివిజన్ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ 3 సెక్టార్స్, ఇవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? 3 సెక్టార్లు ఏంటి? అగ్రికల్చరు, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్. ఇండస్ట్రీ మీద టాపిక్ అనేది మనకు నోట్స్ క్లారిటీగా ఉండదు కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది. ఇంకా సర్వీస్ సెక్టర్ గురించి ఎక్కడ కూడా నోట్స్ ఏమి అంత కన్ఫైన్డ్గా ఉండదు, ఎందుకంటే డెవలపింగ్ టాపిక్ కాబట్టి. బట్ అగ్రికల్చరు, ఇండియా ఈజ్ అగ్రేరియన్ సొసైటీ ఫ్రమ్ ద బిగినింగ్ కాబట్టి అగ్రికల్చర్ గురించి లేకుండా ఏ ఎగ్జామ్లో కూడా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. బట్ అగ్రికల్చర్ ఎప్పుడు డిబేటబుల్ టాపిక్కే. ఫస్ట్ ఇదే కొంతమందిని కాపాడుతుంది సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా, ఇదే కొంతమందిని చంపేస్తుంది. అందుకే కదా ఫార్మర్ సూసైడ్స్ జరుగుతున్నాయి. అలాగే ఎప్పుడు మన వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఇవి చూపించినప్పుడల్లా, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు కేసీఆర్ ఎప్పుడు నాకు ద్రాక్ష తోటలు ఉన్నాయి అందుకే నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందని, మరి మిగతా రైతులకు ఎందుకు రావట్లేదు అదే ద్రాక్ష తోటల్లో? ఆయనకే ఎందుకు వచ్చింది? క్లారిటీ ఉండాలి కదా. అలా ఎక్కడెక్కడ ఏం జరిగిందో క్లారిటీ ఉందంటే ఫస్ట్ అగ్రికల్చర్ గురించి అయితే క్లారిటీగా తెలుసుకోవాలి. అగ్రికల్చర్ అనేది ఒక చిన్న టాపిక్ అయితే కాదు, దీనిలో నెంబర్ ఆఫ్ టాపిక్స్, దాదాపు ఒక 7-8 టాపిక్స్ మనం మాట్లాడతాం. అవంతా కలిపితేనే అగ్రికల్చర్ సెక్టర్ కంప్లీట్ అవుతుంది. సరే, ఫస్ట్ టాపిక్ ఏం మాట్లాడదామంటే వ్యవసాయ విధానం హరిత విప్లవం. ఇక్కడ చాలా కమిటీస్ కూడా వస్తాయి, ఎందుకంటే మనం ఏంటి ఫస్ట్ బ్రిటిష్ ఇండియాలో ఉన్నాం. అప్పుడు బ్రిటిష్ ఇండియాలో మెయిన్ ట్యాక్స్ ఏంటి? ల్యాండ్ ట్యాక్స్. ఈ ల్యాండ్ ట్యాక్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఎవాల్వ్ అయింది అగ్రికల్చర్ అంటే మనకు కొంచెం హిస్టరీ మీద కూడా క్లారిటీ ఉండాలి ఈ టాపిక్ నేర్చుకోవాలంటే. రిమైనింగ్ ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. ఫస్ట్ టాపిక్ వ్యవసాయ విధానం పాలసీ అనమాట. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కి ఒక అగ్రికల్చర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, అలాగే ఫారిన్ ట్రేడ్ పాలసీ ఇవి ఎలా ఉంటాయో అలాగే అగ్రికల్చర్ కూడా ఒక పాలసీ ఉందన్నమాట. దాన్ని వ్యవసాయ విధానం అంటారు. ఈ వ్యవసాయ విధానం హరిత విప్లవం, ఇది మన ఫస్ట్ టాపిక్. దీంట్లో ఏంటంటే నేను మొత్తం సబ్జెక్ట్ చెప్పట్లేదు, ఏవైతే హిట్టింగ్ ఏరియాస్ ఉంటాయో అది మాత్రమే చెప్తున్నా, అదే రివిజన్ చేయలేదు. సరే, ఇండియా మనము 1947 టైంకి ఏంటి బ్రిటిష్ ఇండియాలో మనం ఉన్నాము. నెక్స్ట్ ఫెమైన్స్ ఎక్కువ జరుగుతూ ఉన్నాయి, ల్యాండ్ ట్యాక్స్ ఎక్కువ, రైతులందరూ పీడించబడుతూ ఉన్నారు. ఇలాంటి కండిషన్స్లో మన పార్టీషన్ జరిగింది. పార్టీషన్ అయినప్పుడు ఏమైంది? ఎక్కువ భూభాగం ఇండియాకి వచ్చింది, తక్కువ భూభాగం ఇండియాకి వచ్చింది, ఎక్కువ మంది ప్రజలు ఇండియాకి వచ్చారు. అంటే ఏమైంది? ఆహార భద్రత అనేది అక్కడ క్వశ్చన్ మార్క్ అయ్యింది. ఇంతమంది పీపుల్కి సరిపోయేంత ఫుడ్ ఎక్కడి నుంచి తెస్తున్నాము? ఉండాలి కదా. అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంత లేదు కాబట్టి PL 480 అనే ధాన్యాన్ని మనం US నుంచి ఇంపోర్ట్ చేసుకుంటా ఉన్నామన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఈ టాపిక్ చెప్పడం మనకున్న కన్స్ట్రెయింట్స్ ఏంటంటే హిస్టారికల్గా కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి, అలాగే మన వ్యవసాయ విధానంలోనే కన్స్ట్రెయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ టెక్నాలజీ కూడా మనకు ల్యాగింగ్లో ఉంది. మనకు తినడానికే తిండి లేనప్పుడు, సరిగ్గా వాళ్ళకి బట్టలు లేవు, సరిగ్గా షెల్టర్ లేని టైంలో మనకు టెక్నాలజీ ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఫస్ట్ టెక్నాలజీ అనేది ఇస్రోనే 1969లో ఫామ్ అయ్యింది చెప్పాలంటే. ఇది మనం 1947 టైం నుంచి మాట్లాడుతున్నాం. అలాంటప్పుడు ఏంటి అంటే చారిత్రాత్మకంగా ఉన్నది మనం తెలుసుకోవాలి, ఎందుకంటే నెక్స్ట్ ఎలా మనం ఎవాల్వ్ అవ్వాలి అనే దానికి. వ్యవసాయ విధానం వచ్చేసరికి భూ సంస్కరణ అనేవి ప్రవేశపెట్టారనమాట, ఈ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ అనేవి మార్చడానికని. నెక్స్ట్ టెక్నాలజీ కావాలన్నప్పుడు ఏం చేశారంటే గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. మనం అందరూ చాలామంది ఏం మిస్టేక్ చేస్తుంటామంటే వ్యవసాయ విధానం అనగానే గ్రీన్ రెవల్యూషన్ అనేసి ఫీల్ అయిపోతూ ఉంటాం. వ్యవసాయం దానికి సంబంధించి సాంకేతికంగా ఒక సొల్యూషన్ ఏంటంటే గ్రీన్ రెవల్యూషన్ అనమాట. ఓకే, ఇది క్లారిటీ ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఎవరు ఈ గ్రీన్ రెవల్యూషన్ని ప్రపోజ్ చేశారు, పెట్టారు అంటే ఫస్ట్ మెక్సికోలో జరిగిందనమాట. ఏ ఇయర్లో అంటే 1951-56 టైంలో. యుఎస్ఏకి సంబంధించిన రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ వీళ్ళు
మెక్సికోలో చేస్తున్నారనమాట. దేని మీద? మెయిజ్ అలాగే వీటి మీద కూడా చేస్తూ ఉన్నారు. ఎవరెవరు దీనికి సంబంధించిన పర్సన్స్ అంటే నార్మన్ బోర్లాంగ్, ఈయన సైంటిస్ట్. ఎంఎస్ స్వామినాథన్ మన ఇండియన్ సైంటిస్టు. అలాగే మన ఐసిఏఆర్ మన అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనమాట, ఢిల్లీలో ఉంది. అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఇందిరాగాంధీ గారు. అప్పుడున్న అగ్రికల్చర్ మినిస్టర్ ఎవరు? సి సుబ్రహ్మణ్యం గారు. ఈయనకి తర్వాత భారతరత్న కూడా ఇచ్చారనమాట. ఇదంతా జరుగుతూ ఉంది ఎప్పుడు? 1951, 56, 60s ఈ టైంకి వచ్చేసింది. 68లో ఏం చేశారంటే ఫస్ట్ టైం విలియం ఎస్ గాడ్ అనే అతను గ్రీన్ రివల్యూషన్ అనే పదాన్ని వాడారనమాట. ఫస్ట్ టైం ఒక పదం అనేది ప్రపంచానికి పరిచయం చేశారు. ఇదేంటి అసలు అంటే, సాంప్రదాయంగా మీరు పురాతనంగా ఎప్పటి నుంచో కొన్ని పద్ధతులు వాడుతున్నారు కదా, ఆ పద్ధతుల్ని రీప్లేస్ చేస్తూ న్యూ పద్ధతిలో, ఆధునిక పద్ధతిలో గ్రీన్ రివల్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, ఇది ఇప్పుడు ఏమేం ప్రోగ్రామ్స్ జరిగిందో చూద్దాం. ఆ టైంలో ఏం ప్రోగ్రామ్స్? ఫస్ట్ ఐఏడిపి 1959, ఐఏఏపి 1965, హెచ్వైవిపి 1966, అలాగే మళ్ళీ మనకు ఫోర్త్ జాతీయ వ్యవసాయ విధానం 1993, న్యూ అగ్రికల్చర్ పాలసీ 2000. ఇవన్నమాట మేజర్గా మనం ఇక్కడ చూడాల్సింది. వీటితో పాటు ఆరోది ఏంటంటే గ్రీన్ రివల్యూషన్ 2 2006. దీన్ని ఎవర్ గ్రీన్ రివల్యూషన్ అని కూడా అంటాం. ఏంటి ఐఏడిపి అంటే ఏంటంటే 1959 టైంలో జరుగుతుంది ఇది. అంటే అప్పటికి మన గాంధీ గారి నెహ్రూ గారి ఫేసెస్ రన్ అవుతుంది అనమాట. ఆ టైంలో ఇంటెన్సివ్ అగ్రికల్చర్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, అంటే ఒక డిస్ట్రిక్ట్ని తీసుకొని అక్కడ స్టార్ట్ చేస్తారు. ఇది పైలట్ ప్రోగ్రామ్ లాగా. ఇది ఎవరు సూచించారంటే, ఎవరు ఇట్లా చేయండి బాగుంటుందని చెప్పారంటే 1959లో ఫోర్డ్ ఫౌండేషన్ అనే కమిటీ యుఎస్ వాళ్ళది అనమాట. ఇది సజెస్ట్ చేసింది ఇండియాకి. అప్పుడు ఏం చేశారంటే 7 డిస్ట్రిక్ట్స్ని తీసుకున్నారు పైలట్ ప్రాజెక్ట్గా చూద్దాము అని చెప్పేసి. ఈ 7 డిస్ట్రిక్ట్స్ ఇండియా త్రూ అవుట్ ఇండియా మీద తీసుకున్నాము. మన ఏపీకి సంబంధించి కాబట్టి ఏపీలో వెస్ట్ గోదావరి. ఐఏఏపి ఇంటెన్సివ్ అగ్రికల్చర్ ఏరియా ప్రోగ్రామ్ 1965 టైంలో తీసుకున్నారనమాట. ఇదేంటంటే ఇంకా డిస్ట్రిక్ట్స్ని ఎక్స్పాండ్ చేశారు. ఎందుకంటే నాకు ఫస్ట్ తీసుకునేది 1960లో ఓన్లీ డిస్ట్రిక్ట్ని, అది 7 జిల్లాలు మాత్రమే తీసుకున్నారు ఇండియా మొత్తం. ఇప్పుడు 114 జిల్లాలు తీసుకున్నారు. ఈ టైంలో ఏపీ నుంచి ఏవేవి సెలెక్ట్ అయ్యాయంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణ అనమాట. ఈ 3 వచ్చాయి. తర్వాత హెచ్వైవిపి అంటే హై ఈల్డ్ వెరైటీ ప్రోగ్రామ్ 1966, అంటే అధిక దిగుబడినిచ్చే విత్తనాల కార్యక్రమం అన్నమాట ఇది. అంటే ఇక్కడ ఏం చేస్తారు, విత్తనాలు హై ఈల్డింగ్ ఇస్తారు, పంట కాలం తగ్గిపోతుంది, అలాగే ఫెర్టిలైజర్స్ ఇవి వాడతారు. ఇవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న నెగిటివ్ సెట్ బ్యాక్స్ని ఇప్పటికీ క్వశ్చన్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు 1991 ఎల్పిజి రిఫార్మ్స్ అప్పుడు పాజిటివే, కానీ కొన్ని సెక్టార్స్ మీద నెగిటివ్ కూడా చూపించింది. అలాగే కంప్యూటరైజేషన్ కొన్ని సెక్టార్స్ పాజిటివ్, బట్ కొన్ని సెక్టార్స్ నెగిటివ్ సప్రెస్ అయినవి కూడా ఉన్నాయి. అట్లాగే హెచ్వైవిపి మీద కూడా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అవి తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ ఇది క్లారిటీగా ఉండాలి. దీన్నే ఇదే 1966లో ఇంకొకటి కూడా అనౌన్స్ చేశారు. అదేంటి, నూతన వ్యవసాయ విధానం. ఇది మా విధానం అని గవర్నమెంట్ చెప్పింది అనమాట. 1966 అంటే ఎవరు ప్రైమ్ మినిస్టరు? ఇందిరాగాంధీ గారు వచ్చేసారు. ఓకే, ఇది అయిన తర్వాత ఏమైంది అంటే 1966 నుంచి 1983 వరకు ఉన్న పీరియడ్ని ఏమంటే 1983 అంటే ఒక క్లారిటీ ఉండాలి. 83 ఇక్కడ ఏపీలో ఎవరున్నారు అప్పుడు? 83లో ఫస్ట్ టైం టీడీపీ అనేది స్టార్ట్ అయింది. అంటే టీడీపీ పార్టీ వచ్చేంత వరకు ఏం జరిగిందంటే హరిత విప్లవ ప్రారంభ కాలం అంటారు దాన్ని. అలాగే 1993 వరకు అంటే ఎల్పిజి రిఫార్మ్స్ జరుగుతున్నాయి కదా, ఆ టైం వరకు ఉన్న టైంని ఏమంటామంటే హరిత విప్లవం పరిపక్వత కాలం అంటే అప్పటికి ఫుల్ మెచ్యూర్డ్ అయింది అని అర్థం అనమాట. అంటే ఇవి ఎందుకు ఇలా డివైడ్ చేసి చెప్తున్నారంటే ఇక్కడ మీకు ఎంత ప్రొడక్షన్ జరిగిందో క్లారిటీ ఉందని చెప్తున్నారంట. ఇది ఎట్లా బేస్ స్కేల్ డివిజన్ చేస్తారంటే అవసరమైన ఆహార ధాన్యాల పరిమాణంలో వాస్తవంగా జరిగిన ఆహార ధాన్యాల ఉత్పత్తి, అంటే నీకు ఎంతైతే కావాలని నువ్వు అనుకుంటున్నావో దాన్ని బై నీకు యాక్చువల్గా ఎంత ప్రొడక్షన్ జరిగిందో చూస్తే ఎంత నువ్వు లాస్లో ఉన్నావా, ఓకే నువ్వు అనుకున్న టార్గెట్ నువ్వు అచీవ్ అయ్యావా లేకపోతే ఎక్కువ అచీవ్ అయ్యావా అని తెలుస్తుంది. ఈ రేషియో కానీ లెస్ దాన్ 80% ఉంటే నీ దగ్గర ఆహార ధాన్యాల కొరత ఉంది అని, 80 to 120% ఉంటే నువ్వు స్వయం సమృద్ధి సాధించాలని, అంటే సెల్ఫ్ రిలయన్స్ అయిపోయింది. మోర్ దాన్ 120% ఉంటే మిగులుందని. ఇండియా
స్వయం సమృద్ధిని సాధించింది. ఓకే, అదొక క్లారిటీ. కానీ ఏ ఇయర్కి సాధించింది అని క్వశ్చన్. 1997, 98కి. మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం గ్రీన్ రివల్యూషన్? 1966లో స్టార్ట్ చేసాం. కానీ ఎప్పటికి మనం సాధించాం? 1997కి సాధించాం. ఇది క్లారిటీగా ఉండాలి. ఓకే, ఇక్కడ కొన్ని ఏమంటారు స్పెషాలిటీస్ చూద్దాం వీటికి సంబంధించి. ఐఏడిపిని తీసుకున్నప్పుడు 7 జిల్లాలని చెప్పా కదా, ఎక్కడెక్కడ ఆ 7 జిల్లాలను క్వశ్చన్ చేయొచ్చు. మోర్ ఓవర్ ఏ పంటలు కన్నా కూడా క్వశ్చన్ చేయొచ్చు. ఓన్లీ వరినా, లేకపోతే వరి జొన్ననా, లేకపోతే ఇంకేదైనా కూడా ఇచ్చారా అన్నది కూడా చెక్ చేసుకోవాలి. వరి వచ్చేసి 7 జిల్లాలకి జరుగుందన్నమాట. వరి వచ్చి మొత్తం 6 జిల్లాలకి ఇచ్చున్నారు. ఎవరు? పంజాబ్, లుధియానా. గ్రీన్ రివల్యూషన్ అంటేనే ఫస్ట్ గుర్తు రావాల్సిన పంజాబ్. ఇప్పుడు కూడా స్టబుల్ బర్నింగ్ ఇవన్నీ కూడా వింటుంటాం కదా. ఎక్కువ పంజాబ్లోనే ఫెర్టిలైజర్స్ వాడాల్సిన దానికన్నా ఎక్కువ వాడని అట్లా గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అంటాము, సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోయిందంటాము, అన్ని ఇష్యూస్ వస్తున్నాయి కదా క్లైమేట్ చేంజ్ పరంగా కూడా. అప్పుడు పంజాబ్ ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ యూపీ అలీగర్ యూనివర్సిటీ ఉంది కదా అట్లా. నెక్స్ట్ బీహారు షాహాబాద్, ఎంపీ రాయ్పూర్, ఛత్తీస్గఢ్లో కూడా ఉంది కదా రాయ్పూర్, ఎంపీ రాయ్పూర్. ఏపీ వెస్ట్ గోదావరి, ఎందుకంటే గోదావరి కదా పెద్ద రివర్ ఇక్కడ, సో అందుకని వెస్ట్ గోదావరి. తమిళ్ ఇవ్వలేదు, నెక్స్ట్ ఫేజ్లో ఇచ్చారు. తమిళనాడు తంజావూరు వీణ. జొన్న వచ్చేసి రాజస్థాన్ పాలి అంటే అదేం సినిమా మహేష్ బాబుది, కలేజా సినిమాలో వాడు అదే కదా పాలి, రాజస్థాన్. నెక్స్ట్ గోధుమ కూడా ఇచ్చారనమాట. సెకండ్ ఐఏడిపిలో ఏమేమి సెలెక్ట్ అయ్యేవి ఏపీ నుంచి అంటే 2 గోదావరి జిల్లాలకు ఇచ్చారు. ఆల్రెడీ వెస్ట్ గోదావరికి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఈస్ట్ గోదావరికి ఇచ్చారు. నెక్స్ట్ కృష్ణా రివర్కి కూడా వెళ్ళారు, సో కృష్ణా కూడా ఇచ్చారనమాట. నెక్స్ట్ ఇది కాకుండా హెచ్వైవిపి అంటే ఇక్కడ ఏంటి న్యూ వెరైటీ ఆఫ్ సీడ్స్ని డెవలప్ చేయడం అనమాట. సంథింగ్ లైక్ ఇది ఉంది కదా నెంబర్ 1లో హెచ్వైవిపి అంటే ఇది సంథింగ్. ఈ సినిమా చూస్తుంది నెంబర్ 1 సినిమా ఉంటుంది కదా ఎవరిది, మహేష్ బాబు. దాంట్లో వాడు అంటారు కదా వచ్చి మా ఫాదరు గోల్డెన్ రైస్ ఇది ఇట్లా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి దీనికి అని చెప్తారు. అంటే నీకు ఎక్కువ దిగుబడిని ఇవ్వచ్చు, లేకపోతే క్లైమేట్ ఫ్రెండ్లీ అయి ఉండొచ్చు. ఏదైనా ఫీచర్ విచ్ ఈజ్ నెగిటివ్ టిల్ టుడే హ్యాస్ టు బి పాజిటివ్ ఫర్ టుమారో, అంతే అనమాట. దాన్ని మాడిఫై చేసి అంటే అక్కడ బయోటెక్నాలజీ కాన్సెప్ట్ కానీ జిఎం క్రాప్స్ ఏదైనా అది వేరే సంగతి ఇప్పుడు. బట్ ఇక్కడ ఏం డెవలప్ చేశారు అన్నది మన క్వశ్చన్. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే చూద్దాం స్టాటిక్గా. మెక్సికోలో ఏం చేశారంటే అప్పుడు మెక్సికన్ వీట్ని డెవలప్ చేశారు, దాన్నే మిరాకిల్ వీట్ అని కూడా అంటారు. నెక్స్ట్ PV18 కూడా ఉంది వాళ్ళ సీడ్ అనమాట. నెక్స్ట్ సోనారా 64 వాళ్ళదే, లెర్మరాజు 64 అది కూడా మెక్సికో వాళ్ళదే. తైవాన్ పైచుంగ్ ఇవి గుర్తుపెట్టగలరు ఎక్కడదని, నేటివ్ తైవాన్, ఈ బ్రీడ్ కూడా తైవాన్కి సంబంధించింది. మలేషియాకి వచ్చేసరికి మసూరి, ఇప్పుడు మనం అంటాం కదా సోనా మసూరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది, మలేషియా నుంచి. సిలోన్ అంటే శ్రీలంక, H4 వెరైటీ తీసుకున్నారు. నెక్స్ట్ మన ఇంటర్నేషనల్ అగ్రికల్చర్ సెంటర్ ఉంది కదా మనీలాలో, ఫిలిప్పైన్స్ అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ. ఇదేం చేసింది IR3ని, IR8ని, IR61, 67 అనే టైప్స్ని డెవలప్ చేసింది. అదే మన ఇండియాకి సంబంధించి IRI ఏం చేసిందంటే జయ, పద్మ, జగన్నాథ్. ఈ క్వశ్చన్ అడగచ్చు, ఇవన్నీ దేవుడి పేర్లు లేకపోతే గాడెస్ పేర్లు లాగా ఉన్నాయి కదా, జయ, పద్మ దేనికి రిలేటెడ్ అని అడగచ్చు. ఇవన్నీ సీడ్ వెరైటీస్ అన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేశారంటే APHR1 దీన్ని సాంబా మసూరి అంటారు, APHR2 సోనా మసూరి, వీటిని డెవలప్ చేశారనమాట. సరే, నెక్స్ట్ గ్రీన్ రివల్యూషన్ వేటి మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించిందో తెలుసుకోవాలి. దేని మీద? ఆహార పంటలు, ఫుడ్ క్రాప్స్, వేటి మీద పాజిటివ్. గోధుమ పిచ్చ హిట్ అయింది, గోధుమ మాత్రం. నెక్స్ట్ వరి కూడా హిట్ అయింది, జొన్న ఓకే, మొక్కజొన్న. అదే వాణిజ్య పంటలు అంటే కమర్షియల్ క్రాప్స్ ఏంటి, వేరుశనగ అది కూడా క్లిక్ అయింది. పత్తి, కాటన్, మన ఇండియా కాటన్ ఇండస్ట్రీనే కదా, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఉంటుంది మనది, సో పత్తి. నెక్స్ట్ చెరకు FRP, SMP ప్రైజెస్ ఇవన్నీ చెరుకుకి ఇస్తున్నాం కదా, ఇది కూడా ప్రొడక్షన్ పెరిగింది. నెక్స్ట్ వెజిటేబుల్స్, ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తాయి, బంగాళదుంపలు, క్యాబేజీ, క్యాలీఫ్లవర్. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళు 3 తినొద్దు అంటారు కదా అసలు ఫస్ట్. నెక్స్ట్ స్టేట్స్, ఏ స్టేట్స్ పాజిటివ్గా ఎక్కువ ప్రొడక్షన్ తెచ్చుకున్నాయి, ఏ వాటి మీద నెగిటివ్ అయింది కూడా చూద్దాం. ఓకే, ఇక్కడ పాజిటివ్ పంటలన్నీ చూసాం కదా, ఏమేంటి ఆహార పంటలు, వాణిజ్య పంటలు, వెజిటబుల్స్. బట్ నెగిటివ్ దేని మీద అయినా ఉండొచ్చు కదా, దేని మీద అంటే పప్పు ధాన్యాల మీద అయింది. అందుకే ఇప్పుడు కందిపప్పు కానీ ఇంకొకటి చూసినా పప్పు ధాన్యాల రేట్లు 6 ఉంటాయి.
ఎప్పుడు ఏం జరిగినా నిత్యావసర సరుకులు పెరిగాయి అంటే కనుక ఫస్ట్ పప్పు రేటు చూస్తాం, తర్వాత ఆయిల్ రేటు కూడా చూస్తాం. సరే ఆయిల్ సీడ్స్కి సంబంధించి మనం ఇంకో మిషన్ స్టార్ట్ చేసాం, అది సెకండ్. ఇప్పుడు మనం ఏంటి పల్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీటన్నిటికీ ఇట్లా పెరిగేసరికి దీనికి ఏదైతే పప్పు ధాన్యాలు పండించే ఏరియా ఉందో అది షింక్ అయిపోయింది. దానివల్ల ఏమైంది, ఆటోమేటిక్గా సప్లై అనేది తగ్గిపోయింది, డిమాండ్ పెరిగింది, ప్రైస్ ఆటోమేటిక్గా రైజ్ అయింది. ఇది జరిగింది అనమాట. సో పప్పు ధాన్యాల మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. నెక్స్ట్ పాజిటివ్ ఏ స్టేట్స్లో జరిగింది, పంజాబ్ పిచ్చి పిచ్చిగా హిట్ అయింది, తర్వాత హర్యానా, రెండు పక్కనే ఉంటాయి కదా, తర్వాత యూపీ పెద్ద రాష్ట్రం కదా, నెక్స్ట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, తర్వాత తమిళనాడు. ఓకే, తమిళనాడు ఇక్కడ డౌట్ వస్తుంది, తమిళనాడు ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఉంటుంది కదా, ఇక్కడ ఉంటుందో లేదో అని. తమిళనాడు కూడా క్లిక్ అయింది అనమాట. ఎందుకంటే అప్పుడు పెట్టిందే 7 కదా, ఫస్ట్ వచ్చిన ఇవన్నీ. అంటే ఎక్కడెక్కడ క్లిక్ అవ్వలేదు, మధ్యప్రదేశ్లో క్లిక్ అవ్వలేదు, బీహార్లో క్లిక్ అవ్వలేదు. బీహారు ఇల్లిటరసీ ఎక్కువ ఉంటుంది, క్లిక్ అవ్వకపోయిండొచ్చు. మధ్యప్రదేశ్ ఏంటి మొత్తం ఫారెస్ట్ ఏరియా, మరి అక్కడ అగ్రికల్చర్ అంత ఇంపార్టెన్స్ ఇచ్చుంటారా ఏమో. నెక్స్ట్ సరే జాతీయ వ్యవసాయ విధానం 1993. ఇంతకుముందు ఏం మాట్లాడాం, జాతీయ వ్యవసాయ విధానం 1966 మాట్లాడాం, ఇప్పుడు 1993. అంటే ఏంటి విధానం అంటే ఏంటి, అరే నీ పాలసీ ఏంటో, వాడి పాలసీ ఏంటి ఇట్లా అంటాం కదా. దీని పాలసీ ఏంటంటే నాకు వృద్ధి రేటు 3% ఉండాలి అని. దీని వృద్ధి 4% కాదు, 3%. ఇది క్లారిటీ ఉండాలి. ఇప్పుడు దాకా ఎంత ఉంది, 2%. అంటే 2% నుంచి 3%కి ఉండాలి అని చెప్పడం. ఇక్కడ 3 అంశాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఏంటంటే నీ దగ్గర లేదు, ప్రొడక్షన్ లేదు, ప్రొడక్షన్ పెంచినట్టు ఎలా పెంచుతారు, ఏరియా ఏమైనా పోయి వేరే వేస్తారా, కాదు కదా. ఎట్లా పెంచాలి, ఫస్ట్ నువ్వు డబ్బులు పెట్టు. ఏది ఎన్ని చేసి ఎన్ని మాటలు ఎంత చెప్పినా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, పెడితే మాటలు ఏమని చెప్పచ్చు. సో ప్రభుత్వం ఏం చెప్పింది, నేను పెట్టుబడులు పెంచుతా అని చెప్పింది. ఇంకోటి ఏమనింది, నీకు గిట్టుబాటు ధర జరగట్లేదు కదా, నీకు కావాల్సిన వ్యవసాయ మార్కెటింగ్ ఫెసిలిటీస్ నేను క్రియేట్ చేస్తా అని చెప్పింది. అలాగే గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాలను పెంచుతాము అని చెప్పింది. ఇక్కడి నుంచే కాన్సెప్ట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది ఎవాల్వ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ న్యూ అగ్రికల్చర్ పాలసీ 2000 అంటే 21st సెంచరీలో మనం చెప్తున్నాం. ఏంటి, ఎవ్రీ ఇయర్ బై 2020 అంటే 2000లో చెప్పాం. అంటే నెక్స్ట్ వచ్చే 20 ఏళ్ళకి మేము ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం 4% గ్రోత్ రేట్ తీస్తామన్నాం. ఇప్పటికి కూడా మనం 4% గ్రోత్ రేట్లో 1.65లో ఇక్కడే ఉన్నాం. సరే 4% తెస్తామని చెప్తున్నాం. నెక్స్ట్ ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది 420 మెట్రిక్ టన్స్ బై 2020. ఎందుకంటే ఈ పాలసీ 2000లో వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే అన్ని పర్స్పెక్టివ్గా 2020 అనేది ఒక గోల్ ఇయర్ లాగా పెట్టుకున్నారు వీళ్ళు. 420 మెట్రిక్ టన్స్ ఈజీగా గుర్తుంటుంది కదా మీకు. ఇక్కడ అన్ని ఇన్సూరెన్స్ ఉన్నాయి కదా, అలా కాకుండా ఒకే చోట బీమా సౌకర్యం కల్పిస్తా అని చెప్పింది. ఆ తర్వాత ఏం చెప్పింది, భూసారము, నీరు, జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీ ఇష్యూ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. బయోటెక్నాలజీని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సొల్లంతా చెప్పొద్దు, ఫస్ట్ ఉన్నది సరిచేయాలి కదా మీరు. ఏంటంటే కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్. ఇండియాలో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ హోల్డింగ్స్. ఇప్పుడు ఒక 10 ఎకరాలు ఉన్న భూమి ఒకరి దగ్గర ఉంది, ఆయనకి 3 పిల్లలు ఉన్నారు, లేకపోతే 4 పిల్లలు ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 2.5 పంచుతాడు. ఇప్పుడు 10 ఎకరాల భూమిలో పండేటప్పుడేమో ఒక 10 బస్తాలు పండాయి అనుకుందాం. 2.5 ఎకరా పడినప్పుడు వాడు ఏం చేస్తాడు, డివైడ్ చేసిన తర్వాత వాళ్ళ పిల్లలకి అందరూ గట్లు వేసుకుంటారు. అట్లా ఒక ఎకరా పోయినా సరే వచ్చే దిగుబడి ఎంత అవుతుంది, తగ్గిపోతుంది కదా. నెక్స్ట్ అంత 10 ఎకరాల్లో కలిసి ఒక పంట పండించినప్పుడు ఈల్డింగ్ కూడా అంటే హార్వెస్ట్ చేసేటప్పుడు కానీ బస్తా అంత ఈజీ అవుతుంది. ఇప్పుడు 4 వేరువేరుగా పనిచేసిన తర్వాత 4 ఒకే పంట పండియాలని రూల్ లేదు కదా. సో మిషనరీ కాస్ట్ కానీ రిమైనింగ్ ఎవ్రీథింగ్ అన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోవచ్చు. ఇవన్నీ నెగిటివ్స్ అనమాట. నెక్స్ట్ భూ సంస్కరణలు అమలు చేస్తాం. ఇండియాలో దేన్నైనా టచ్ చేయొచ్చు కానీ ల్యాండ్, రిలీజియను, పర్సనల్ ఇష్యూస్ లైక్ మ్యారేజ్ ఇవి టచ్ చేయకూడదు ఎవ్వరు కూడా. కానీ ఇక్కడ భూ సంస్కరణ టచ్ చేస్తామని చెప్పి. నెక్స్ట్ న్యూ సేద్యపు పద్ధతులు అంటే మీరు ఇప్పుడు దాకా చేసే మోడర్న్ టెక్నాలజీస్ వాడి మారుస్తామన్నారు. అలాగే సీడ్స్ వాటి విత్తనాలు టైప్ కూడా మారుస్తామన్నారు. ఇలా వీటికి ఎగ్జాంపుల్ ఏమున్నాయంటే శ్రీవరి సాగు అని తెచ్చారు. అంటే సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్. అంటే ఇప్పుడు ఇంటెన్సిఫికేషన్ ఏంటి, సాంద్రత పెంచడం అనే కదా. ఇప్పుడు ఎలా అయితే మీరు రైస్ పండిస్తున్నారో దాంట్లో సాంద్రత పెంచుతాం.
ఎట్లా ఉత్పాదక ఎలా పెంచుతావు, ఉత్పాదకత అంటే ప్రొడక్టివిటీ, ఇంటెన్సిఫికేషన్, సాంద్రత, ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్ కదా. సో శ్రీ సాగు అనమాట. నెక్స్ట్ లూనిశ్రీ అనే సీడ్ తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుందంటే అసలు వరికి కావాల్సింది ఏంది, హై డెప్త్ ఆఫ్ వాటర్ కావాలి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఎక్కువ ఉండాలి. అందుకని ఇక్కడ ఏం చేస్తుంటే నీటి ఎద్దడిని తట్టుకునేట అంటే ఇది లెస్ వాటర్ని కూడా తట్టుకునే విధంగా రెసిలియంట్గా ఉంటుంది అనమాట. ఎక్కువ దిగుబడి. ఏం చేస్తే ఏముంది, లాస్ట్కి నువ్వు ఎన్నైనా కష్టాలు పడు, లాస్ట్కి రిజల్ట్ వచ్చిందా లేదా, ఎగ్జామ్లో నీకు జాబ్ వచ్చిందా లేదా అన్నది క్వశ్చన్. అలా లాస్ట్కి అధిక పంట వచ్చిందా లేదా అదే క్వశ్చన్. అది చేస్తామని చెప్పారనమాట. నెక్స్ట్ దీనికి సూచనలు ఇవ్వడానికి అంటే వీళ్ళు ఒక పాలసీ అనుకున్నారు 2000. దీనికి మాకు ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలో మాకు ఒక ఫ్రేమ్వర్క్ ఇవ్వండి అని చెప్పి జాతీయ రైతుల కమిషన్ 2004 చాలా చాలా ఇంపార్టెంట్. ఇది జాతీయ రైతుల కమిషన్ 2004ని ఎంఎస్ స్వామినాథన్ అధ్యక్షతన వేశారు. ఈయనకి భారతరత్న లాస్ట్ ఇయర్ ఇచ్చారు. ఇది మనకు క్లారిటీ ఉండాలి. వీళ్ళ కూతురు ఇప్పుడు ఎవరు, సౌమ్య స్వామినాథన్ కదా. ఆ అమ్మాయి ఎక్కడ WHOలో వర్క్ చేస్తుంది. కరోనా అప్పుడు చాలాసార్లు న్యూస్లో ఉంది. ఈ కమిషన్ ఏం చెప్పిందంటే ఇప్పటికి కూడా ఇండియాలో అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చారు కదా మా 4 కరోనా టైంలో, మళ్ళీ విత్డ్రా చేస్తుంది గవర్నమెంట్. అప్పుడు కూడా ఏమన్నారంటే మాకు స్వామినాథన్ కమిషన్ చెప్పిన సిఫార్సులు అమలు చేయండి అన్నారు. బట్ ఇప్పటికీ అమలు చేయలేదు. మనం అమలు చేయని కాకుండా ఇవి ఏమేమి చెప్పిందో ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఏమనిందంటే ఉత్పాదక పెంచింది అంటే ప్రొడక్టివిటీ. నాకేమైనా ఇంటెన్సిఫికేషన్ అని ఇట్లా ప్రొడక్టివిటీ అంటే ఏంటంటే మీరు ఏరియా కానీ పెరిగిందనుకో ఆటోమేటిక్గా వ్యవసాయం వచ్చే దిగుబడి కూడా పెరుగుతుంది కదా. అంటే ఇప్పుడు దాకా 10 ఎకరాల్లో పడితే 10 బస్తాలు పండింది, ఇప్పుడు 12 ఎకరాల్లో పడితే 12 బస్తాలు పెరగచ్చు కదా. అట్లా మెట్ట ప్రాంత వ్యవసాయానికి కూడా ప్రాధాన్యమైంది. మామూలుగా అయితే మాగాని అంటే వెట్ ల్యాండ్, ఇప్పుడు ఏంటి డ్రై ల్యాండ్ కూడా తీసుకొని దాన్ని బాగా చేసుకోండి అని చెప్తున్నారు. నెక్స్ట్ భారత్ నిర్మాణ్ యోజనలో 10 మిలియన్ హెక్టార్లు అదనపు నీరు బై రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. భారత్ నిర్మాణ్ యోజన అనే ప్రోగ్రాంలో మనం ఏం చేస్తున్నామంటే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి అంటే ఇంకుడు గుంతలు వాటిని కడతామన్నమాట. వాటిని చేసి ఏం చేస్తుంటే 10 మిలియన్ హెక్టార్లకి ఎంతైతే నీరు అవసరం అవుతుందో అంత వాటర్ని మనం గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయడం వల్ల పొందగలుగుతాం. అంటే బేసికల్గా ఏం చెప్తుందంటే రెయిన్ వాటర్ ఇంకుడు గుంతలు కట్టండి అని చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ వడ్డీ రేట్లని తగ్గిస్తామన్నారు. ఎంతకు తగ్గిస్తారంట, 4% తగ్గిస్తామన్నారు. అలాగే వ్యవసాయ నష్టభయ నిధి అనేది కూడా ఒకటి ప్రపోజ్ చేస్తామన్నారు. వీటికి అర్థం తెలియాలంటే మనం క్రెడిట్ కూడా చూడాలి, అప్పుడు క్లారిటీ ఉంటుంది. మనం చిన్నగా సబ్జెక్టులోకి ఎంటర్ అవుతున్నాం కదా, కొంచెం ఉంటే క్లారిటీ వస్తుంది. న్యూ వెరైటీస్, సైంటిఫిక్ మెథడ్స్ రైతులకు వివరించాలి. అప్పుడే కదా వాళ్ళు ఇప్పుడు ఒక ఊర్లోకి వెళ్ళి ఒకటి పండిస్తేనే ఇంకొకటి రాడు కదా, వాడు పండించాలి, వానికి లాభం రావాలి, అప్పుడు ఇంకొకరు, అలా 10 మంది అలా మారుతూ ఉంటారు. అంతేగాని లేకపోతే అప్పటి వరకు వాళ్ళు ఏంటి వాళ్ళకి తెలిసిందే వాళ్ళు పండిస్తుంటారు, ఎంత కష్టమైనా పడతారు. బట్ ఇప్పుడు 4 కలిసి 4 బస్తాలే పండించి 8 మంది కలిసి 4 బస్తాలే పండిస్తే అప్పుడే డిస్గస్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అవుతుంది. అదే అగ్రికల్చర్ సెక్టార్లో ఉందన్నమాట. ఇవన్నీ అవే ఇండికేట్ చేస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా రైతులకు వివరించాలి అంటున్నారు. నెక్స్ట్ మార్కెట్లో సంస్కరణ తెస్తాం. సంస్కరణ అంటే ఏంటి, ఎలా తెస్తున్నారు? ఇప్పుడు పండించే రైతు నష్టపోతున్నాడు, కొనుగోలుదారుడు అంటే వినియోగదారుడు నష్టపోతున్నారు. బట్ మధ్యలో ఉన్న దళారీలు మాత్రమే ఎప్పుడు వాళ్ళే గ్రో ఎందుకు అవుతున్నారు అంటే దెర్ ఈజ్ సమ్ లూప్ హోల్ ఇన్ మీల్ వైల్. అది మార్కెట్లో జరుగుతుందో ఎక్కడ జరుగుతుందో మనకు తెలియదు, అది ఎక్కడ జరుగుతుందో చూద్దాం. అందుకని ఏమంటున్నట్టే ఉత్పత్తి, వినియోగం, వాణిజ్యం. ఇప్పుడు నువ్వు చేసినంత నువ్వే తినవు కదా, 10 బస్తాలు 10 బస్తాలు 2 బస్తాలు పెట్టుకో మిగతా ఇచ్చేస్తావు కదా. అట్లా దాంతో ట్రేడ్ చేసేంత వరకు మొత్తం అన్నిటినీ ఒక లింక్ ఛానల్ లాగా, ఒక చైన్ సిస్టమ్ లాగా కలిపి పెడతాము అని చెప్తున్నారనమాట. ఇవన్నీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఒక పాలసీ తీసుకున్నాం. చెప్పాలంటే 2000 పాలసీ కాంప్రహెన్సివ్గా మాట్లాడింది. ఇది ఎప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు వాళ్ళ టైంలో జరిగినప్పుడు. నెక్స్ట్ ఆ తర్వాత ఏంది, యూపీఏ గవర్నమెంట్ ఎప్పుడు వచ్చి, మనకు గవర్నమెంట్స్ ఏ టైంలో ఏమొచ్చే క్లారిటీగా ఉండాలి మనం. ఇప్పుడు ఎందుకంటే 21st century వచ్చేటప్పటికి రుణమాఫీలని అగ్రికల్చర్ మీదే ఎప్పుడు ఓట్ బ్యాంక్ జరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ ఈజ్ ఎ హిట్టింగ్ ఏరియా ఎప్పుడైనా. 2004 నుంచి 2009 వరకు ఎవరు ఉన్నారు, యూపీఏ 1 గవర్నమెంట్ ఉంది. యూపీఏ 1 యూపీఏ 2 కాంగ్రెస్ అని చెప్పట్లేదు నేను. యూపీఏ 1 యూపీ 2. యూపీ 2 ఎప్పటి నుంచి 2009 నుంచి 2014 వరకు ఉంది యూపీఏ 2. యూపీఏ 1 టైంలో చాలా రివల్యూషనరీ ఇవి కూడా తీసుకుంది. ఏది, యుఎస్ఏతో ఇండియా 1-2-3 అగ్రిమెంట్ కానీ,
లేకపోతే ఇది కానీ ఆర్టీఐ యాక్ట్ తీసుకురావడం కానీ, ఆర్టీఈ యాక్ట్ ఎడ్యుకేషన్ తీసుకురావడం కానీ చాలా రివల్యూషన్ ఐడియాస్ అన్నమాట ఇవన్నీ. అలా గ్రీన్ రివల్యూషన్ 2ని తీసుకొచ్చారు. దీన్ని ఏమంటారంటే ఎవర్ గ్రీన్ రివల్యూషన్ అంటారు. ఎందుకంటే మన్మోహన్ సింగ్ ఏం చేశారంటే ఆల్రెడీ 5 ప్రపోజ్ చేశారు కదా స్వామినాథన్ కమిషను. ఈ 5టికి బయోటెక్నాలజీ అండ్ పశు సంపద కూడా యాడ్ చేయండి. ఇది సెన్సిబుల్ కదా, ఎందుకంటే మీరు ఎప్పుడు 2006లో ఈ విధానం తెచ్చారన్నారు అంటే 21st సెంచరీ, ఎర్లీ 21st సెంచరీ. ఆ టైంలో యూఎస్ఏ ఫస్ట్ బయోటెక్నాలజీ మీద ఎక్కువ రీసెర్చ్ స్టార్ట్ అయింది. అది అడాప్ట్ చేసుకుంటామన్నారు. ఎస్, గుడ్. ఎందుకంటే ఎర్లీ బర్డ్ ఆఫర్ ఉంటుంది ఎప్పుడైనా. ఎవరైతే ఫస్ట్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకే పాజిటివ్ ఉంటుంది కదా. ఇప్పుడు డీప్ సీ టెక్నాలజీ అలాగే వాళ్ళది కూడా. నెక్స్ట్ పశు సంపద. ఇప్పుడు ఒకడు వరి పండిస్తానంటే వరే పండిస్తాడా? మరి డ్రాట్ టైంలో ఏం చేస్తాడు అంటే మాన్సూన్ లేనప్పుడు అప్పుడు పాడి చూసుకుంటాడు కదా. అంటే పాడి అంటే అవి ఏమై ఉండొచ్చు, గేదెలు అవన్నీ, ఆవులు అవి ఉండొచ్చు. లేకపోతే కొంతమంది ఏంటి కోళ్ళు అవి కూడా పంచుకుంటుంటారు. అవన్నీ పెంపుడువే కదా. సో అంటే మిక్సింగ్ టైప్ ఆఫ్ కల్టివేషన్ అనమాట. అది చూసుకుంటే నీకు అది ఇన్కమ్ వస్తుంది, ఇంటర్గా ఇది కూడా చూసుకుంటుంటావు. అప్పుడు బోత్ వేస్ బెనిఫిట్ అవుతాం. కాబట్టి ఇలాంటి ఒక ప్లాన్ తీసుకొచ్చారు. చెప్పాలంటే ఇవన్నీ నిజంగా చాలా మంచి గైడ్లైన్స్ లాగే ఉన్నాయి కదా. ఇవన్నీ తీసుకొచ్చారంటే ఇప్పుడు ఏమేమి చెప్పాం మనము? ఐఏడిపి తెచ్చాం. ఐఏడిపి ఏ ఇయర్లో వచ్చింది? 1959లో వచ్చింది. ఐఏఏపీ వచ్చింది ఎప్పుడు? 1965లో వచ్చింది. హెచ్వైవైపి ఎప్పుడు వచ్చింది? 1966లో వచ్చింది. కుక్కలు ఉండాలి, పట్టుకోవాలి కదా, అట్లా ఇష్టం వచ్చినట్టు వదిలేదు. సరే, సారీ. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే ఫుడ్. ఇప్పుడు ఇంత చెప్పారు కదా మీరు, లాస్ట్కి ఏంటి? ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎలా ఉంది 1950-51 అంటే ఎర్లీ ఇండిపెండెన్స్ టైంలో మీకు ఎలా ఉందంటే 51 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. అప్పుడు మన వాళ్ళు ఎక్కువ చెప్తుంటారు కదా, మన ఇండియాలో కొలవడానికి 3 కోటి దేవతలు ఉన్నారంటే 3 కోట్ల మంది ఉన్నారు అని జనాభా ఇంటి అప్రాక్సిమేట్గా చెప్పడం అనమాట. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు అనేది. సరే, మనకైతే ఎగ్జాంపుల్ ఏది 3 కోట్ల మంది ఆ రోజు ఉన్నారు అనుకుందాం. 51 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. 60లో చూస్తే 60 మెట్రిక్ టన్నులే ఉన్నాయి. బట్ 1990-91 చూస్తే 176.4 మెట్రిక్ టన్స్ వచ్చినాయి. ఎంత ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కదా. ఒకవేళ 50 నుంచి డబల్ అయింటే 100 ఉండాలి, కానీ 176 అంటే ట్రిపుల్ కన్నా దాటింది చెప్పాలంటే. అందుకే కదా మనం విన్నాక స్వయం సమృద్ధి సాధించింది అని చెప్పాం. ఏ టైం స్వయం సమృద్ధి అన్నాం? 1997-98, 1990-91గా 176.4 వచ్చేసింది. అంటే మనం ఎకనామికల్గా లాస్ అవుతున్నాం. 1991 రిఫార్మ్స్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్. బట్ ఫుడ్ ప్రొడక్షన్లో ఓకే, వీఆర్ సస్టైనింగ్. 2020-21కి ఎంత అయిందంటే అది 310.7 మెట్రిక్ టన్స్ అయింది. 2021-22కి ఎంత అయిందంటే 315.7 మెట్రిక్ టన్స్ అయింది. 2022-23కి ఏమైందంటే 323.6 మెట్రిక్ టన్స్. ఓకే, ఇంత ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ అయింది. ఇది ఖచ్చితంగా మనం ఏ ఎగ్జామ్కి వెళ్తున్నా ఎంత ప్రొడక్షన్ అయిందో అప్పుడు ఎన్న ఎగ్జామ్ టైంకి ఉన్నది అప్డేట్ చేసుకుని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ న్యూమరికల్స్ అంతే, మనకు తెలిస్తే పెడతాం, తెలియకపోతే ఏం చేయలేము. ఇంకా కాన్సెప్ట్ అయినా ఏదో ఒకటి చేయగలం కానీ అందుకని ఇది తెలుసుకున్నప్పుడు కొంచెం చిన్న టర్మినాలజీ ఇవి ఒకవేళ జిఎస్కి లెస్ వెయిటేజ్ ఉంది అన్న ఎగ్జామ్స్ ఇలాంటివే ఎక్కువ అడుగుతుంటాయి అన్నమాట. అందుకని రివల్యూషన్స్ ఏంటి, కల్చర్స్ ఏంటో చూసుకోవాలి. రివల్యూషన్స్, గ్రీన్ రివల్యూషన్ అంటే తెలిసిందే, అగ్రికల్చర్కి సంబంధించి. వైట్ రెవల్యూషన్ ఏంటి? మిల్క్కి సంబంధించింది, ఆనంద్, అమూల్ ప్రొడక్ట్స్, ఆపరేషన్ ఫ్లడ్, కురియన్ ఈయన. నెక్స్ట్ బ్లూ రెవల్యూషన్ ఏంటి? చేపలు. ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ సీడ్స్. పింక్ ష్రిమ్స్, ప్రాన్స్, అదే ఫార్మా ఇండస్ట్రీకి కూడా వాడతాం. రెడ్ మాంసం, మీట్. సిల్వర్, ఇవి కొంచెం ఎక్కడ క్లమ్జీ అవుతామంటే సిల్వర్ అంటే మన పట్టీలు ఏ కలర్ అది ఎగ్స్ సంబంధించి. గ్రే అంటే సిమెంట్ కలర్లో ఉండేది. సిల్వర్ వేరు, సిమెంట్ కలర్ వేరు ఉంటాయి రెండు. సిల్వర్ గ్రే వేరు, మర్చిపోకూడదు. గ్రే అంటే ఫెర్టిలైజర్స్. సిమెంట్ ఎలా ఉంది అని గుర్తుపెట్టుకో, ఫెర్టిలైజర్ గుర్తొచ్చేస్తుంది. బ్రౌన్ కొంచెం మట్టి కలర్, ఏంటి? మసాలా దినుసులు అన్నమాట. మసాలా దినుసులు బ్రౌన్. ఓకే, అంటే సిల్వరు, గ్రే, బ్రౌన్ గురించి చూసాం. సిల్వరు ఓకే, సిల్వర్ అంటే ఎగ్స్ అన్నారు. మరి సిల్వర్ ఫైబర్ అంటే పత్తి. ఫైబర్ ఇంకో పదం ఎక్కడ వస్తుంది? గోల్డెన్ ఫైబర్.
ఎక్కడ? గోల్డెన్ ఫైబర్ అంటే జనుము ఉత్పత్తి, జూట్. గోల్డెన్ ఫైబర్ సరే, మరి గోల్డెన్ ఫ్రూట్స్, రౌండ్ పొటాటో, బ్లాక్ క్రూడ్ ఆయిల్, పెట్రోల్ ఆకలరే కదా, సాఫ్రాన్ సోలార్ ఎనర్జీ, ఇప్పుడు ఎమర్జింగ్ టెక్నాలజీ కదా. నెక్స్ట్ ఇవన్నీ కాదని చెప్పి రెయిన్బో రెవల్యూషన్, రెయిన్బో 7 కదా, అట్లా అన్నీ కలిపి ఒక అంబ్రెల్లా స్కీమ్ లాగా 2000లో తీసుకొచ్చారు. 2014లో మోడీ గారు ఏం చేశారంటే ట్రై కలర్ రివల్యూషన్ అన్నారు. అంటే సేమ్ మన ఫ్లాగ్ ఎలా ఉంటుంది దాని రిప్రజెంటేషన్గా సాఫ్రాను వైటు బ్లూకి, సాఫ్రాను వైటు బ్లూ ఏముంది, ఇప్పుడు సపోజు ఆక్వా ఉంది, దాంతో పాటు దానికి ఉన్న అనుబంధ రంగాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా డెవలప్ అయ్యే విధంగా చూసుకున్నాం అనమాట. నెక్స్ట్ కల్చర్స్ ఏమేమి, మిగతావి ఏమైనా పెట్టేయచ్చు కానీ ఇక్కడ కొన్ని కన్ఫ్యూజింగ్ ఏరియాస్ ఎక్కడంటే సెరికల్చర్ అంటే పట్టు పురుగులు, సిల్క్ వామ్స్, సిల్వి కల్చర్ అంటే కల్పనిచ్చేవి. నెక్స్ట్ అపీకల్చర్ తేనెటీగల పెంపకం ఎక్కువ జరుగుతుంది కదా. విటికల్చర్ ద్రాక్ష తోటలు, ఇదే కదా. హార్టికల్చర్లో మెయిన్ ఏంటి? విటికల్చర్. సిరికల్చర్ పట్టు పురుగులు, ఈ చిత్తూరు కర్ణాటక మల్బరీ ఇండస్ట్రీస్ ఇవన్నీ ఏంటి, ఇదే పుంగనూరు, ఇవన్నీ ఏరియాస్. ఓకే, ఇది ఫస్ట్ యూనిట్. మనం సంబంధించిన ఏంటి? గ్రీన్ రివల్యూషన్ అంటే వ్యవసాయ విధానాలకు సంబంధించి. వ్యవసాయ విధానంలో ఏం చెప్పుకున్నాం? కరెక్ట్గా 6 గురించి మాట్లాడడం. ఏంటవి? ఐఐడిపి 1959లో వచ్చింది, ఐఐఏపి 1965లో వచ్చింది, హెచ్వైవిపి 1966లో వచ్చింది, నూతన వ్యవసాయ విధానం 1966లో వచ్చింది, జాతీయ వ్యవసాయ విధానం 1993లో వచ్చింది, న్యూ అగ్రికల్చర్ పాలసీ 2000లో వచ్చింది, ఎవర్ గ్రీన్ రివల్యూషన్ ఎప్పుడు వచ్చింది? 2006లో వచ్చింది, దాన్ని గ్రీన్ రివల్యూషన్ అని కూడా అంటాము. 2014లో అయితే పప్పు ధాన్యాల మీద ఒక మిషన్ తీసుకొచ్చారు. ఇవన్నీ కాకుండా నెక్స్ట్ ఏంటి? వేటి మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపించింది? ఆహార పంటలు, వాణిజ్య పంటలు, వెజిటేబుల్స్. దేని మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది? పప్పు ధాన్యాల మీద. ఏమేమి స్టేట్స్ పాజిటివ్ అయ్యాయి అది చూసుకుంటాం. తర్వాత ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్ ఎంత జరిగింది. ఇది కాకుండా దీనికి కంటిన్యూషన్గా రివల్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఆ కల్చర్స్ ఏంటి, అంతే. ఫస్ట్ యూనిట్ అయిపోయింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, ఎప్పుడు డిస్ప్యూటెడ్ టాపిక్ ఏంటి? కాసేపు మనం డైరెక్ట్ ఫీల్డ్కి వెళ్ళకముందు అసలు ఆ ఫీల్డ్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఆ ల్యాండ్ ఏరియా గురించి మాట్లాడదాం. ఏంటి దీని హెడ్డింగ్ అంటే భూ కమ్మతాలు లేకపోతే వ్యవసాయ కమ్మతాలు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? ల్యాండ్ హోల్డింగ్ ఆర్ ఆపరేషనల్ హోల్డింగ్ అంటాం. అసలు హోల్డింగ్స్ ఏ విధంగా క్లాసిఫై చేయొచ్చు అంటే ఏం చెప్తావు? లేకపోతే రైతులను ఎన్ని రకాలుగా చెప్పచ్చు? అందరూ ఒకే టైప్ ఆఫ్ రైతులు ఉంటారా? అంటే వాళ్ళు పండించే ఇది వీళ్ళు జొన్న పండిస్తున్నారు, వీరు వరి అట్లా కాదు. కొంతమంది పెద్ద రైతులు అంటాం, కొంతమంది చిన్నకారు సన్న రైతులు అంటాం. ఎంత క్లాసిఫై చేశారు ఇది అని చెప్పి చూద్దాం. ఎట్లా అంటే 5 టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఉంది. ఈ నిద్రలో పడినప్పుడు క్లారిటీ ఉండదు. క్లాసిఫికేషన్ ఏ విధంగా చేశారు? 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు. ఇది గుర్తుండాలి. హెక్టార్ అంటే మామూలుగా ఏంటి? 10⁴ మీటర్ స్క్వేర్ అంటే 10,000 చదరపు మీటర్స్ అనమాట. అదేంటి? పెద్ద పెద్ద ఏరియాస్కి చెప్తుంటే అలా చెప్తాం. అంతంత ఏరియాస్ ఎవరు తీసుకోం కదా. ఇప్పుడు ఇల్లు అంటే ఎంత? సెంట్లలో లేకపోతే స్క్వేర్ మీటర్స్ చదరపు ఫీట్స్లో చెప్తుంటాం. అంతేగాని మీటర్లు ఏరియా అంటే ఒక్కొక్క యూనిట్ని బట్టి చెప్తామన్నమాట. అట్లా మార్జినల్ హోల్డింగ్. ఎంఎస్ఎంఈస్ ఎట్లా? ఎంఎస్ఎంఈలు అంటే ఏముంటాం? మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సేమ్ అలాగే దీన్ని చూస్తే ఫస్ట్ మార్జినల్, తర్వాత స్మాల్, తర్వాత మీడియం కన్నా ముందు ఏమంటే సెమీ మీడియం వస్తుంది ఇక్కడ, తర్వాత మీడియం, తర్వాత లార్జ్. కొంచెం ఏదైనా కన్ఫ్యూజ్ అయితే అది చూసుకోండి. మార్జినల్ అని కానీ నామినల్ హోల్డింగ్ అని కానీ అంటాం. ఇదేంటంటే అప్ టు 1 హెక్టర్ అంటే 2.5 ఎకరా భూమి కానీ ఎవరికైనా ఉంటే, అంటే 2.5 ఎకరా కింద తక్కువ వాళ్ళందరూ మార్జినల్. అంటే దీన్ని పండించే వాళ్ళు ఏమంటారంటే ఇలాంటి భూమి కలిగిన రైతుల్ని సన్నకారు రైతులు లేకపోతే ఉపాంత రైతులు అంటాం. స్మాల్ హోల్డింగ్ ఏంటంటే 1 నుంచి 2 హెక్టార్ల భూమి. హెక్టార్లు, ఎకరాలు కాదు, ఇది హెక్టార్లు. సెమీ మీడియం ఏంటంటే 2 నుంచి 4, మీడియం 4 నుంచి 10, లార్జ్ మోర్ దాన్ 10 హెక్టార్ ఉంటే ఆ రైతుని పెద్ద రైతు అంటాం. 1 హెక్టార్ కన్నా తక్కువ భూమి ఉంటే ఆ రైతుని ఉపాంత రైతు అంటాం. 1 నుంచి 2 హెక్టార్ల భూమి మాత్రమే ఉంటే ఆ రైతుని చిన్న లేదా చిన్నకారు రైతు అంటాం. సన్నకారు రైతు అంటే ఉపాంత రైతే. సరే, నెక్స్ట్ అగ్రికల్చర్ సెన్సెస్ అనేదాన్ని మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు చేపడతారు. ఇదేంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చేస్తారు. ఫస్ట్ 1971లో చేశారు. 10th 2018లో చేశారు. ఇది దేనికి సంబంధించిన సెన్సెస్ అంటే 2015-16 సంవత్సరానికి సంబంధించి 10వ సెన్సెస్ని 2018లో రిలీజ్ చేశారనమాట. ఎందుకంటే ఆ ఇయరే తీసుకుని ఆ ఇయరే చేయలేదు కదా. ఇండియా ఈజ్ ఏ డైవర్సిఫైడ్ అండ్ లార్జ్ కంట్రీ కదా, సో అందుకని
ఈ 2015-16 ఇప్పుడు మనకు ఎగ్జామ్ జరిగే టైంకి ఉంది కాబట్టి ఏంటి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయంట ఇప్పటికైతే 145.72 మిలియన్ అంటే ఎంత 10 లక్షలు అంటే ఎన్ని ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్నాయంట 145 మిలియన్లు నెంబర్లు ఉన్నాయంట. వీటి ఏరియా ఎంత ఉంది అంటే 157.14 14 మిలియన్ హెక్టార్ల భూమి ఏరియా ఉంది. అదే దీనికి ప్రీవియస్ సెన్సస్ తీసుకుంటే 5 ఏళ్ల ముందు 10-11లో ఎంత ఉంది అంటే 135 మిలియన్స్ ఉన్నాయి. అంటే ఎంత 1380 లక్షల కమతాలు ఉన్నాయి. 159.6 మిలియన్ హెక్టార్లు ఉంది భూమి. అంటే ఏమైంది నెంబర్ ఆఫ్ హోల్డింగ్స్ అన్నవి పెరిగింది 138 నుంచి 145కి. బట్ సైజ్ ఏమైంది 159 నుంచి 157కి తగ్గింది. అంటే మనం ఫస్ట్లో మాట్లాడుకున్నాము ఒక కాన్సెప్ట్ గట్లు గట్టి వీటి వల్ల అంతా వేస్టేజ్ ఆఫ్ ద ల్యాండ్ ఎక్కువైపోయింది అనమాట. ఎప్పుడైనా సింపుల్ కొంచెం గుర్తుంచుకోవాలంటే నెంబర్ పెరిగింది అంటే దాని సైజ్ తగ్గింది అంటే ఏమైంది ఆటోమేటిక్ ప్రొడక్షన్ తగ్గింది, పండించే ఏరియా తగ్గింది కాబట్టి. సో అదే చెప్తున్నాను ఫ్రమ్ 2010 to 11 to 15-16 నెంబర్ increases by 5.33%, size decreases by 1.53%. నెక్స్ట్ 2015-16 సెన్సస్ని మనం కొంచెం బ్రాడ్గా చూస్తే మొత్తం ఎంత అని చెప్పా, ఎన్ని నెంబర్లు అన్నా 145.72 మిలియన్స్ అని చెప్పా. దీంట్లో 85.9% అంటే సుమారుగా 125.2 మిలియన్లు మేల్ మగవాళ్ళు పండిస్తున్నారు. 14.1% మాత్రమే అంటే 20.5 మిలియన్స్ మాత్రమే ఫీమేల్ కింద ఉంది. అనొచ్చు కదా మేల్ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉందా ఇక్కడ ఫీమేల్ ఉందా అని. సో 14% మాత్రమే ఉంది. అలాగే ఇది జెండర్ బేస్ మీద, జెండర్ కాకుండా మన సోషల్ బేస్ మీద చూద్దాం. షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎంత ఉంది అంటే 11.91% ఉంది. ఇది సుమారుగా ఎన్ని మిలియన్స్ అంటే 17.35 మిలియన్ నెంబర్లు అంటే ఎంత 170 లక్షలు నెంబర్స్ ఎవరి దగ్గర ఉన్నాయి, ఎస్సీల దగ్గర ఉన్నాయి. 8.72% ఎవరి దగ్గర ఉంది, ఎస్టీల దగ్గర ఉంది. ఇది సుమారు 12.70 మిలియన్స్ అనమాట. 0.18% సంస్థల దగ్గర ఉంది, 79.19% ఇతరుల దగ్గర ఉంది అన్నాం. దీని నుంచి మనమేం అబ్జర్వ్ చేయాలి అన్నది ఇక్కడ క్లారిటీగా ఉండాలి. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకొకటి కూడా చూద్దాం. ఏంటి ఇక్కడ మనకు క్లారిటీగా ఉండాల్సిందంటే పర్సంటేజ్ వైజ్గా కానీ నెంబర్ వైజ్గా కానీ ఎవరిది ఎక్కువ ఉంది, ఎస్సీలది ఎక్కువ ఉంది. ఎస్టీలకి ఎంత 12.70 బట్ ఎస్సీలకి 17.35 ఉంది. పర్సంటేజ్ 11 వాళ్ళకు ఉంటే వీళ్ళకి 8% ఉంది. అంటే ఎస్సీలకే పర్సంటేజ్ నెంబర్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు ఏరియా వైజ్ చూద్దాం. ఇది నెంబర్ వైజ్ సరే, మరి ఏరియా ఇప్పుడు 1, 2, 3 నెంబర్లు ఉన్నంత మాత్రాన్ని కాదు కదా, ఒక నెంబర్ ఉన్నంత మాత్రాన వాడితే పెద్దదై ఉండొచ్చు, అప్పుడు సైజ్ ఎక్కువైంది అట్లా. 11.50 మిలియన్ హెక్టార్లు ఎస్సీల దగ్గర ఉంది, కానీ 17.90 మిలియన్ హెక్టార్లు ఎస్టీల దగ్గర ఉంది. అంటే ఇక్కడ నెంబర్ కాదు ఇంపార్టెంట్, ఏంటంటే పర్సంటేజు అట్ ది సేమ్ టైం నెంబర్ అనేది ఎస్సీలకు ఎక్కువ ఉన్నా సరే ఏరియా ఆఫ్ ద సైజ్ అనేది ఎస్టీల దగ్గర ఎక్కువ ఉంది. ఇది క్లారిటీ ఉండాలంట. నెక్స్ట్ ఇది ఒక చిన్న క్లాసిఫికేషన్ లాగా, ఉపాంత రైతులు, చిన్న రైతు, దిగువ మధ్య పెద్ద కమతాలు, పర్సంటేజ్ నెంబరు ఏరియాల ఇలా చూడాలన్నమాట గ్రాఫ్. పర్సంటేజ్ ఎంత ఉంటే అంతే కదా, నెంబర్ ఎంత ఉందా మొత్తం ఏరియా ఎంత ఉందో తీసుకున్నాం. ఎంత ఉంది 145.72. దాంట్లో ఎవరెవరికి ఏ రైతుకి ఎంత ఉందో తెలుసు కాబట్టి పర్సంటేజ్ ఎంత కావాలి, ఈ నెంబరు బై ఆ 145.72 వేసి ఎంత పర్సంటేజో తెలిసిపోతుంది. సో అక్కడ నో ఇష్యూ. బట్ నెంబర్ తక్కువ ఉన్నంత మాత్రాన ఏరియా ఎక్కువ ఉండాలని కానీ నెంబర్ ఎక్కువ ఉన్నంత మాత్రం ఏరియా తక్కువ అలా ఏం ఉండదు. నెంబర్కి ఏరియాకి చెప్పాలంటే ఎలాంటి ఈక్వల్ ప్రపోర్షనేట్ అనేది లేదు, అదైతే క్లారిటీగా పెట్టుకోవాలి. ఇలా ఈ క్లాసిఫికేషన్ ఒక నెంబర్స్ అనేవి చెప్పుకున్నాం కదా, ఇది చూసుకోవాలి. ఇది అయిన తర్వాత ఏమవ్వాలి అంటే ఇక్కడ చూస్తే ఒకసారి ఉపాంత రైతులు 68.52% ఉంది, 99.86 మిలియన్ ఉన్నాయి. బట్ ఏరియా 37.96 మిలియన్ హెక్టార్ల ఏరియా వాళ్ళ దగ్గర ఉంది. పెద్ద కమతాలు 0.57% ఉన్నాయి, 0.83 మిలియన్సే ఉన్నాయి. వాళ్ళ దగ్గర 14.21% ఉంది. ఓకే, అంటే ఇక్కడ అధిక శాతం ఎవరి దగ్గర ఉంది, ఉపాంత రైతుల దగ్గర ఉంది. అధిక సంఖ్య ఎవరి దగ్గర ఉంది, ఉపాంత రైతుల దగ్గరే ఉంది. బట్ ఎక్కువ విస్తీర్ణం ఎవరి దగ్గర ఉంది, అధిక విస్తీర్ణం అది కూడా ఉపాంత రైతుల దగ్గరే ఉంది. ఇది క్లారిటీగా గుర్తుండాలన్నమాట. ఓకే,
రైట్. అంటే పర్సంటేజ్ వైజ్గా కానీ, నెంబర్ వైజ్గా కానీ, ఏరియా వైజ్గా కానీ ఉపాంత కమతాల వరకే ఉంది. మార్జినల్ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మేయర్ నెంబర్ వాళ్ళకు ఉంది కదా, సో ఏరియా వాళ్ళ దగ్గర లేదనుకుంటాం. ఇన్నాంచి అవి మిస్ప్రూవ్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ప్రూవ్ అవ్వలేదు. అందుకే ఏరియా కానీ సైజుకి కానీ మనం డైరెక్ట్ రిలేషన్ చెప్పలేము. నెక్స్ట్ 2010 నుంచి 15కి ఏమైందంటే ఉపాంత కమతాల శాతం పెరిగింది, మిగిలినటి అన్నీ తగ్గాయి అన్నమాట. అంటే మార్జినల్ వాళ్ళవి మాత్రమే కమతాల శాతం పెరిగింది, అంటే నెంబర్ పెరిగినట్టే కదా. సో ఫ్రాగ్మెంటేషన్ జరుగుతోంది అని, అదే కదా నెగిటివ్ మనకున్నది. నెక్స్ట్ సగటు కమత పరిమాణం అంటే ఏంటి, మొత్తం ఏరియా ఎంత ఉంది బై మొత్తం రైతులు ఎంత ఉన్నారు, అప్పుడు ఒక్కొక్క రైతుకి ఎంత ఏరియా వస్తుందో క్లారిటీ ఉంటుంది. 1 హెక్టారు 2.5 ఎకరాలను ఆల్రెడీ చెప్పా. ఇండియాలో అయితే ఏంటంటే 1.08 హెక్టార్లు యావరేజ్గా ఉంది, 1.08 అంటే 2.7 ఎకరాలు ఉంది. ఏపీలో అయితే ఏమైంది 0.94 హెక్టార్లు అంటే 2.3 ఎకరాలు మాత్రమే ఉంది. అదే ఎస్సీలకి అయితే ఇండియా వైజ్ ఏమైందంటే 0.78 హెక్టార్లు ఉంది, ఎస్టీలకు 1.41 హెక్టార్లు ఉంది. ఇదేమైందంటే ముందున్న ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే అట్లా ఇండియా యావరేజు తగ్గింది, ఎస్సీ యావరేజు తగ్గింది, ఎస్టీ యావరేజు తగ్గింది. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు కంపేర్ చేస్తే ఏమైందంటే యావరేజ్ కానీ లేకపోతే ఏరియా కానీ ఎస్టీల దగ్గర ఎక్కువ ఉంది, బట్ పర్సంటేజ్ కానీ నెంబర్ కానీ ఎస్సీ దగ్గర ఉంది. ఇది క్లారిటీ ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏపీకి వచ్చి చూద్దాం. యావరేజ్ హోల్డింగ్ ఎంత ఉంది ఏపీకి అంటే 0.94 హెక్టార్స్ అని చెప్పా. అదే ఫీమేల్కి అయితే ఎంత 0.85, మేల్కి అయితే 0.97 ఉంది. ఎస్సీ ఎస్టీల్లో చూస్తే ఎస్సీకి ఎంత ఉందంట 0.68 ఉంది, ఎస్టీకి 1.07 ఉంది. బట్ ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే తగ్గింది. ఇంతే. సెట్ బ్యాక్ ఏమవుతుంది, ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ద ల్యాండ్ జరుగుతుంది అని చెప్పడం సెట్ బ్యాక్. ల్యాండ్ ఎప్పుడు జరుగుతుంది, నీకు నెంబర్ పెరిగితే ఆటోమేటిక్గా సైజ్ అనేది తగ్గిపోతుందని. కాబట్టి ముందు ఇయర్ కన్నా ఈ ఇయర్కి ఏరియా నీకు పండించే ఏరియా తగ్గింది అంటే నీకు ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ, అంటే నీ నెంబర్ అనేవి పెరిగి ఉండాలి అన్నది నీకు క్లారిటీ ఉండాలన్నమాట. నెక్స్ట్ యావరేజ్ హోల్డింగ్ అలాగే ఏరియా ఎస్టీలకు ఎక్కువ ఉంది, ఎస్సీలకు లేదు, ఇది క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ క్లారిటీగా ఉండాల్సింది ఏంటంటే అధిక శాతంలో, అధిక సంఖ్యలో, అధిక విస్తీర్ణంలో కూడా ఉపాంత కమత అంటే ఇప్పుడు ఇండియా పరంగా చూస్తే పర్సంటేజ్ కానీ నెంబర్లో కానీ ఏరియాలో కానీ ఎవరు ఎక్కువ ఉన్నారు, మార్జినల్ ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు. అదే ఏపీలో చూస్తే ఏమైంది అంటే ఇది డిస్ట్రిక్ట్ వైజ్గా మాట్లాడు. ఏమైందంటే ఏపీలో చిన్న కమతాలు అంటే స్మాల్ కానీ, దిగువ మధ్య తరహా అంటే మీడియం ఉన్నాయి కదా అవి కానీ, మధ్య తరహా చెప్పట్లేదు నేను, సెమీ మీడియం చెప్తున్నా, మీడియం చెప్పట్లా, పెద్ద కమతాలు కానీ, అలాగే కమతాల విస్తీర్ణంలో కూడా ఇప్పుడు దాకా నెంబర్ల గురించి మాట్లాడాం కదా, ఏరియా కమతాల విస్తీర్ణంలో కానీ, నెక్స్ట్ సగటు కమత పరిణామం యావరేజ్ హోల్డింగ్ సైజ్లో కానీ అన్నిట్లో ఎక్కువగా ఉన్న జిల్లా ఏదంటే అనంతపురం జిల్లా. అనంతపురమే కదా లార్జెస్ట్ ఏరియా ఇన్ ద ఏపీ. నెక్స్ట్ డ్రాట్ ఏరియా కూడా అనమాట. ఓకే, ఇప్పుడు ఒకసారి ప్లేసెస్ వైజ్గా డేటా చూద్దాం. ఇండియాలో అయితే నెంబర్ పరంగా మ్యాక్సిమం ఎక్కడుంది అంటే చాలా ఇంపార్టెంట్, కొంచెం క్లారిటీగా ఉండాలి ఈ విషయాలు మనం. యూపీ తర్వాత బీహార్, యూపీనే కదా లార్జ్ ఉంది పాపులేషన్ పరంగా. మ్యాక్సిమం నెంబర్ ఎక్కడ ఉంది, యూపీలో ఉంది, బీహార్లో ఉంది, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత కర్ణాటక, 6th ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎన్ని ఉన్నాయి నెంబర్ అంటే 8.52 మిలియన్స్ ఉన్నాయి. లీస్ట్ ఎక్కడ ఉంది, గోవా, సిక్కిం, మిజోరం, అవి చిన్న స్టేట్స్ కదా ఆటోమేటిక్గా చిన్నదే. ఏరియా వైజ్గా లార్జెస్ట్ స్టేట్ ఏది, రాజస్థాన్ తర్వాత మహారాష్ట్ర, తర్వాత ఉత్తరప్రదేశ్, మినిమం గోవా స్మాలెస్ట్ కాబట్టి. అదే ఏరియా పరంగా ఆంధ్ర ఎంత ఉందంటే 8.00 మిలియన్ హెక్టార్లు ఉందన్నమాట. ఇప్పుడు యావరేజ్గా చూద్దాం. యావరేజ్ హోల్డింగ్ సైజులో అయితే మ్యాక్సిమం ఎక్కడుందంటే నాగాల్యాండ్లో ఉంది, అక్కడ ఏరియా అవైలబిలిటీ 5.06 హెక్టార్స్ ఉందన్నమాట. నెక్స్ట్ పంజాబ్లో ఉంది, అక్కడే కదా గోధుమ ఎక్కువ. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది, తర్వాత రాజస్థాన్ డ్రాట్ ఏరియా కాబట్టి ఎవరు పండిస్తారు, రాజస్థాన్, తర్వాత హర్యానా ఉంది. మినిమం ఎక్కడుంది, కేరళ. ఈ వామపక్షాలు అనిపిస్తాయి ఇప్పుడు వెళ్తూ ఉండే కొద్దీ మనకు అర్థమవుతుంది పాలిటిక్స్ కూడా ఎలా మారుతుంది. కేరళ, తర్వాత బీహారు, నెక్స్ట్ జార్ఖండ్లో ఉందన్నమాట. ఈ తర్వాత మన ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏమైందంటే మ్యాక్సిమం
ఎక్కడున్నాయి నెంబర్ అంటే అనంతపురం ఉంది. నెంబర్ మీన్స్ ఇక్కడ యావరేజ్ హోల్డింగ్ సైజ్ గురించి మాట్లాడుతున్నా. యావరేజ్ హోల్డింగ్ సైజ్కి వచ్చేసి మ్యాక్సిమం ఎక్కడ అనంతపురం, తర్వాత చిత్తూరు, తర్వాత ప్రకాశం, తర్వాత కర్నూలు, తర్వాత నెల్లూరు. మినిమం ఎక్కడ ఉంది అంటే శ్రీకాకుళం ఉంది, తర్వాత తూగోజీ ఉంది అనమాట. ఇది యావరేజ్ హోల్డింగ్ సైజు, నెంబరు, పర్సంటేజు, ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్. మనం 4 డీటెయిల్స్ చూసాం. ఏం చూసాము? ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అని చూసాం, తర్వాత ఏంది పర్సంటేజ్ ఎంత ఉన్నాయో చూసాం, తర్వాత నెంబర్ ఎంత ఉందో చూసాం, తర్వాత ఏరియా ఎంత ఉందో చూసాం. ఆ తర్వాత ఏం చూసాము? వీళ్ళకి సంబంధించిన యావరేజ్ హోల్డింగ్ సైజ్ ఎంత ఉందో చూసాం. ఇవంతా అయిపోయిన తర్వాత ప్లేసెస్ వైజ్గా అంటే ఇండియా పరంగా నెంబర్ వైజ్గా ఏది ఎక్కువ ఉంది, ఏరియా పరంగా ఏది ఎక్కువ ఉంది, యావరేజ్ హోల్డింగ్ సైజ్ పరంగా ఏది ఎక్కువ ఉంది, అదే ఏపీలో అయితే యావరేజ్ హోల్డింగ్ సైజ్ పరంగా ఎంత ఉందో చూసాం. ఇప్పుడు కొన్ని డెఫినేషన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట వీళ్ళలో. అందుకనేసి ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ హోల్డింగ్స్ అన్నారు కదా, ఉపాంత కమతం అంటే ఏంటి, లేకపోతే ఉపాంత రైతు అంటే ఏంటి అని అడుగుతూ ఛాన్స్ ఉంది, అంతే కదా. అప్ టు 1 హెక్టర్, అదే పెద్దదైతే more than 10, ఈ లోపల ఉంది 1 to 10, 2 to 4, 4 to 10. అదే లాభసాటి కమితం అంటే ఏంటి? 2 వ్యక్తులు పనిచేసే కుటుంబానికి 1961 సంవత్సరపు ధరల ప్రకారం సంవత్సరానికి 1200 నికర ఆదాయం ఇవ్వగలిగే భూమి అని ఒకటి అనుకొని, అలా ఏ భూమి ఇస్తుందంట వీళ్ళు చెప్పేదాన్ని బట్టి 5 ఎకరాలు కానీ ఉంటే ఒక ఫార్మర్కి ఆ భూమి 1200 రూపాయలు ఇవ్వగలదు ఆదాయం అని చెప్పి ఒక ఫార్మర్కి 5 ఎకరాలు ఉండాలని యూనిట్గా తీసుకున్నారు. అలాంటి దాన్ని ఏమంటారంటే లాభసాటి కమతం అని కానీ, ఎకనామిక్ హోల్డింగ్ అని కానీ, ఆప్టిమమ్ హోల్డింగ్ అని. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఫార్మర్కి ఇక్కడ క్లారిటీ ఉండాల్సింది ఏంటంటే ఒక ఫార్మర్కి 5 ఎకరాలు ఉంటే దాన్ని ఆప్టిమమ్ హోల్డింగ్, అభిలషణీయ కమతం అంటారు కదా, అట్లా ఆప్టిమమ్ హోల్డింగ్ అని తీసుకున్నాను అనుకున్నాం. నెక్స్ట్ చిన్న కమతాలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చే టాపిక్ ఏంటంటే ఎకనామిక్ కమతాలు, చిన్న కమతాలు అని చెప్తున్నారు కదా, అట్లానే వదిలేద్దామా, వాటికి ఏం సొల్యూషన్ లేదా అంటే ఉన్నాయి. ఏంటంటే ఎకనామిక్ ఆప్టిమమ్ హోల్డింగ్ ఉన్నదాన్ని, తర్వాత కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్స్ చేయండి అని చెప్పి 1952లో తీసుకొచ్చారు. కోఆపరేటివ్ ఫార్మింగ్ అని కానీ, కోఆపరేటివ్ ఫార్మింగ్ మళ్ళీ 4 టైప్స్ ఉన్నాయి: బెటర్ ఫార్మింగ్, టెనెంట్ ఫార్మింగ్, కలెక్టివ్ ఫార్మింగ్, జాయింట్ ఫార్మింగ్. అంటే మేలు రకం సహకార వ్యవసాయము, కౌలు సహకార వ్యవసాయము, కలెక్టివ్ సహకార వ్యవసాయం అని, జాయింట్ అంటే మనం ఇప్పుడు ఇండియాలో వాడేది ఏంటంటే జాయింట్ సహకార వ్యవసాయం అనమాట. అంటే అందరూ కలిసి ఉమ్మడిగా చేసేది. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఏమన్నా ఉన్నాయా అంటే చూద్దాం. ఇప్పుడు ఇంపార్టెంట్ ల్యాండ్ రిఫార్మ్స్ అంటే అప్పటికి ఏపీలో ఏం జరిగింది అంటే మద్రాసు శాశ్వత శిస్తు విధాన చట్టం అని ఒక చట్టం ఉండిందనమాట. ఎందుకంటే ఏపీ ఏమైంది అప్పుడు మద్రాస్ కింద ఉంది, కానీ అంటే బ్రిటిష్ ఇండియా కింద ఉంది. బట్ టీఎస్ ఏమైంది అప్పుడు నిజాం కింద ఉంది. కాబట్టి కొన్ని యాక్ట్స్ రావన్నమాట. మ్యాక్సిమం ఏపీ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి బ్రిటిష్ ఇండియా. ఆ విధాన చట్టాన్ని ఏం చేసిందంటే 1938లో ప్రకాశం కమిటీ మద్రాస్ ఎస్టేట్ బిల్లు 1949 తీసుకొచ్చిందనమాట. దాంతో ఏం చేసింది అంటే ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్స్ ఉన్నారు కదా, జమీందారులు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అబాలిష్ చేపించేసింది. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏమైందంటే సరే ఇది తీసుకొచ్చిన తర్వాత ఇంటర్మీడియట్స్ తర్వాత ఏం చేశారంటే అప్పుడు టెనెంట్స్ కోసం ఏం చేశారంటే ఇంటర్మీడియట్స్ని తీసేశారు కదా. మరి టెనెంట్స్ సంగతి ఏంటి అంటే వాళ్ళకి భద్రత కల్పించాలి కదా అన్నారు. అప్పుడు ఆంధ్ర ప్రాంత కౌలుదారుల అండ్ రైతు రక్షణ చట్టం 1949 తీసుకొచ్చారు. దీని మీద అంటే భూ సంస్కరణ పైన అప్పుడు లక్కరాజు సుబ్బారావు కమిటీ వేశారు 1955లో. ఈ కమిటీ ఏం సిఫార్సు చేసింది? ఏపీ టెనెన్సీ యాక్ట్ అమ్మైంది. అలాగే ఏపీ టెనెన్సీ యాక్ట్ 1956 తీసుకొచ్చారు. 56 అంటే అప్పటికి ఆంధ్ర స్టేట్ ఫామ్ అయింది. అలాగే ల్యాండ్ సీలింగ్ పెట్టారు. దానికి సంబంధించి ఏంటంటే భూగరిష్ట పరిమితి చట్టం 1961 తెచ్చారు. దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణ చట్టం 1973 తీసుకొచ్చారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇంటర్మీడియట్కి సంబంధించి టెనెన్సీకి సంబంధించి 2 ఏపీకి వేరుగా ఉంది, తెలంగాణకు వేరుగా ఉంటుంది. బట్ ల్యాండ్ సీలింగ్ మాత్రం ఇద్దరికి కలిసి ఉంటుంది అనమాట. ఏపీ ల్యాండ్ రిఫార్మ్స్ సీలింగ్ ఆన్ అగ్రికల్చర్ హోల్డింగ్ యాక్ట్ 1973 తీసుకొచ్చారు. తర్వాత ఏమైంది? కోనేరు రంగారావు కమిటీ తీసుకొచ్చారు 2004-06 అంటే 2004 నుంచి 06 టైంలో వచ్చింది ఈ కమిటీ. నెక్స్ట్ ల్యాండ్ లైసెన్స్డ్ కల్టివేటర్స్ యాక్ట్. ఈ యాక్ట్ కూడా చదవాలి, ఎందుకంటే ఇండియాలో కల్లా ఫస్ట్ టైము లైసెన్స్డ్ కల్టివేటర్స్ అంటే టెనెంట్స్కి కూడా సేమ్
ఓన్ రైతు ఎంత క్రెడిట్ సంపాదించుకోగలదు అంటే పరపతి అప్పు ఎంత తీసుకోగలుగుతుంది అంతే రైట్స్ వీళ్ళకి ఇచ్చామండి. అది ఏపీలో జరిగిన డెవలప్మెంట్ యాక్టివిటీస్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఇక్కడ డిస్కస్ చేయడం కన్నా నెక్స్ట్ టాపిక్లో డిస్కస్ చేయడం కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అందుకని దీని గురించి ఎలాబొరేట్గా చేయట్లేదు. బట్ ఈ యాక్ట్స్ ఇక్కడ ఉన్నాయని మాత్రం మీకు తెలియాలి. ఎందుకంటే మనం మాట్లాడేది అఫ్కోర్స్ ఇప్పుడు ఓవరాల్గా మనం హోల్డింగ్స్, ఆపరేషనల్ హోల్డింగ్స్ గురించి మాట్లాడుతున్నాం. ఈ ఆపరేషనల్ హోల్డింగ్స్లో కూడా నెక్స్ట్ వచ్చిన ఇష్యూస్ ఏంటి, సిస్టమేటిక్గా మన సిస్టంలో ఉన్న ఇష్యూస్, ఆ సిస్టమ్కి తగిన సొల్యూషన్సే కదా. ఇప్పుడు యాక్ట్ ఎందుకు తీసుకొస్తుంది ఏ గవర్నమెంట్ అయినా? ఒక చట్టం చేస్తేనే కదా దానికి సంబంధించిన శిక్షలు, పనిష్మెంట్, నష్టపరిహారాలు అన్నీ ఉంటాయి. అందుకని ఒక చార్ట్ తీసుకొచ్చి దానికి సొల్యూషన్ చూపిస్తుంది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ టాపిక్ అంటే, ఇప్పుడు మనం రాసే పిఎస్సీ ఎగ్జామ్ కాబట్టి మినిమం ఇవి జరుగున్నాయని ఒక ఐడియా ఉండాలి. బట్ నెక్స్ట్ చాప్టర్లో డీటెయిల్గా మాట్లాడదాం. బట్ ఇవి జరిగాయని క్లారిటీ గుర్తుపెట్టుకోండి. ఇంత డెప్త్ ఉన్న టాపిక్ ఇది. ఓకే, అసలు విషయం ఏంటి అంటే ఇప్పుడు ఆపరేషన్ హోల్డింగ్స్ అన్నాము, థియరిటికల్గా మనం ఇవన్నీ చూసాము. నెక్స్ట్ ఏం జరిగింది అంటే భారత్లో అసలు సగటు పరిమాణం రోజు రోజుకి తగ్గడానికి కారణాలు ఏంటి అనేది మనం క్లారిటీగా చూసుకోవాలి. తర్వాత ఓకే తగ్గితే ప్రాబ్లం ఏంటి? తగ్గింది అంటున్నారు అంటే నీ నెంబర్ పెరుగుతోంది, ఏరియా ఆఫ్ పండించే ఏరియా తగ్గుతుంది అంటున్నావు. అయితే ఏంటి ఇప్పుడు దానివల్ల ఏదో ప్రాబ్లం జరిగితేనే కదా అది ప్రాబ్లం అని చెప్తున్నావు. ఆ ప్రాబ్లం ఏంటో చూసుకోవాలి. సరే ప్రాబ్లం అంటున్నావు, మరి గవర్నమెంట్కి నువ్వేం చేస్తావు? కామ్గా కూర్చుంటావా? కాదు కదా. నేను గవర్నమెంట్కి ఏం చేస్తుంటే 3 చర్యలు తీసుకుంటా అని చెప్పింది. ఏం చర్యలు తీసుకుంటా అంటే లాభసాటి కమ్మతాలు ఏర్పాటు చేస్తాను. అదే కదా ఇందాక మనం లాభసాటి కమ్మతాలు అంటే ఏంటి? ఒక ఫార్మర్ ఈక్వల్ టు 5 ఎకరాలు ఉండాలి అని చెప్పాము. తర్వాత కమ్మతాల సమీకరణ ఇది తీసుకొస్తామని అంటే కన్సాలిడేషన్ హోల్డింగ్. ఎక్కడెక్కడో ఇప్పుడు ఒక పర్సన్ ఉంటారు, ఒకరికి హైదరాబాద్లో ల్యాండ్ ఉంది, ఇంకొకరికి కడపలో ఉంది, ఇంకొకరికి నెల్లూరు, అట్లా ఇష్టం దగ్గర ఉంటే ఆయన అన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయలేడు కదా, వేరేదో అంటే ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. అలా కాకుండా అంతా ఒక దగ్గరే ఉందనుకో అప్పుడు ఇంకా బెటర్ ఫార్మింగ్ వస్తుంది కదా, బెటర్ అవుట్పుట్ వస్తుంది. సో కన్సాలిడేషన్ హోల్డింగ్స్ ఇవన్నీ కాదంటే చిన్న రైతులు ఎక్కువ ఉన్నారని మీరే చెప్పారు, పర్సంటేజ్ వైజ్గా కానీ అలాగే సైజ్ వైజ్గా కానీ. కాబట్టి ఏంటంటే వీళ్ళందరూ అంతంత ప్రోడక్ట్ పెట్టలేరు కదా. అదే పెద్ద రైతు అనుకో డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి మిషన్ పెట్టి ఈజీగా కట్ చేసి అన్నీ చేస్తారు, ఫెసిలిటీస్ ఎక్కువ ఉంటాయి. చిన్న రైతులు చేయలేరు. కాబట్టి వీళ్ళందరికీ కలుపుతూ వచ్చిన కొత్త టెక్నాలజీ ఏంటంటే న్యూ మెథడ్ సహకార వ్యవసాయం అంటే కోఆపరేటివ్ ఫార్మింగ్ అనమాట. ఈ 3ని తీసుకొచ్చారనమాట. లాభసాటి కమ్మతం అంటే ఆల్రెడీ చెప్పాం కదా అసలు, కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఎందుకంటే ఒక ఫార్మర్కి మీరు 5 ఎకరాలు అన్నారు, ఎలా 5 ఎకరాలు ఇవ్వగలం అందరికీ ఈక్వల్గా? గవర్నమెంట్కి అది పాసిబుల్ అవుతుందా? కాదు కదా. నెక్స్ట్ కన్సాలిడేషన్ ఆఫ్ హోల్డింగ్ 1952లో తీసుకొచ్చారనమాట. ఇండియాలో ఇంప్లిమెంట్ చేశారు, 49% కంప్లీట్ అయింది. బట్ ఏపీలో ఇంప్లిమెంట్ చేయలేదు. ఇక్కడ కష్టం ఇది, సో ఇంప్లిమెంట్ చేయలేదు. నెక్స్ట్ కోఆపరేటివ్ ఫార్మింగ్ తీసుకొచ్చారు. దీనికి సపోర్టెడ్గా ఏం రాయాలి? ఇది కూడా మంచి ఎస్సే టాపిక్ అవుతుంది ఎప్పుడైనా కూడా. 1896లో నాగ్పూర్ కాంగ్రెస్ మహాసభ కోఆపరేటివ్ ఫార్మింగ్ కావాలి అని చెప్పింది. 1926లో రాయల్ కమిషన్ కూడా కోఆపరేటివ్ ఫార్మింగ్ కావాలి అని చెప్పింది. 1928లో మన మహాత్మా గాంధీ గారు కూడా కోఆపరేటివ్ ఫార్మింగ్ ఉండాలి అని చెప్పారు. 1949లో వ్యవసాయ సంస్కరణ కమిటీ జేసీ కొమరప్ప, ఈయన పేరు మనకు క్లారిటీ గుర్తుండాలి ఎందుకంటే నెక్స్ట్ ఇంకో దగ్గర కూడా వస్తాడు. ఇప్పుడు ఏంటి జాయింట్ మనం కోఆపరేటివ్ ఫార్మింగ్లో మాట్లాడుతున్నాం అంటే ఆపరేషనల్ హోల్డింగ్కి సంబంధించి చిన్న కమ్మతాల వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ మాట్లాడే విధానంలో కోఆపరేటివ్ ఫార్మింగ్ ఒక మెథడ్ కాబట్టి అక్కడ ఈ కొమరప్ప పేరు వచ్చింది. ఇది క్లారిటీ ఉండాలి. ఈయన మళ్ళీ వస్తారు కాబట్టి ఇంత చెప్తున్నాం. ఇప్పుడు ఈ కోఆపరేటివ్ ఫార్మింగ్ అసలు ఎక్కడి నుంచి తీశారు అంటే ఎవరైనా ఇంప్లిమెంట్ చేశారంటే ఫస్ట్ వరల్డ్లో ఎవరు ఇంప్లిమెంట్ చేశారంటే జర్మనీ ఇంప్లిమెంట్ చేసిందనమాట. దీనికి మనం ఏం చూడాలంటే అసలు కోఆపరేటివ్ ఫార్మింగ్ అంటే ఏంటి ఒక క్లారిటీ ఉండాలి. తర్వాత ఎన్ని టైప్స్ గుర్తుండాలి. నాకు అన్నాను కదా బెటర్ ఫార్మింగ్, తర్వాత టెనెంట్ ఫార్మింగ్, తర్వాత కలెక్టివ్ ఫార్మింగ్, నెక్స్ట్ ఉమ్మడి ఫార్మింగ్ అంటే జాయింట్ ఫార్మింగ్. బెటర్ ఫార్మింగ్ అంటే ఏంటి? నీ హోల్డింగ్ నీ దగ్గరే ఉంటుంది కానీ పనుల్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. కౌలుదారి అంటే పేరులోనే కౌలు అంటే వీళ్ళు ఓన్ ల్యాండ్ కాదు కానీ అందరూ కలిసి ఎవరో ఒకరి దగ్గర పెద్ద హోల్డింగ్ని కౌలుకి తీసుకుంటారు, అందరూ పండిస్తారు, పండిన తర్వాత అందరూ పంచుకుంటారు అనమాట. సామూహిక అంటే ఏంటంటే నీ వస్తువులు ఎవ్రీథింగ్ నువ్వు ఇచ్చేస్తావు ఎవరికి? ఒక
సహకార సంఘాన్ని పెట్టుకుంటావు, ఆ సంఘానికి ఇచ్చేస్తావు. ఇచ్చేసి ఏమవుతుందంటే శాశ్వతంగా నీ భూమి ఇచ్చేస్తున్నావు. అంటే నీ యాజమాన్య హక్కు ఇక్కడ పోతున్నావు కదా. ఏదైనా ఒప్పుకుంటారు కానీ ఓనర్షిప్ రైట్ పోతుందంటే ఎట్లా ఒప్పుకుంటారు? సో ఒప్పుకోరు కదా. అలాగే ఇచ్చేసి ఏం చేయాలంటే అదే నెగిటివ్. అంటే నీ భూమి మీద నువ్వు వేతనానికి పనిచేయాలి అంటే నువ్వే కూలీవైనావు కదా. అసలు ఎవరైనా ఒప్పుకుంటారు? అట్లంటే ఒప్పుకోరు. సో ఇండియా ఏం చేసిందంటే జాయింట్ కోఆపరేటివ్ ఫార్మింగ్ తీసుకుంది. ఇండియాలో ఏంటంటే నువ్వేం భూమి ఇవ్వనవసరం లేదు, ఏం చేయనవసరం లేదు, నువ్వు అలాగే ఉంచుకో. కానీ ఏం చేస్తామంటే అందరూ కలిసి కట్టుగా ఇక్కడ వ్యవసాయం చేస్తాము, వచ్చింది తలా పంచుకుంటాం షేర్. అంటే నీ యాజమాన్య హక్కు నీ దగ్గరే ఉంటుంది. ఇది ఒక్క దీంతోనే ఇండియా ఇది ఇంప్లిమెంట్ చేస్తుంది. సో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి అదే బెస్ట్ మెథడ్ అని. ఉన్న 4 టైప్స్లో ఒకటి బెస్ట్ ఏంటంటే జాయింట్ ఫార్మింగ్, ఇది బెస్ట్ అని. ఇది అగ్రికల్చర్ లాస్ తీసుకొచ్చారు 4, అప్పుడు కూడా ఈ టైప్ ఆఫ్ మెథడ్ తీసుకొచ్చారు అనమాట. సో ఇవి టైప్స్. ఇంకా అడ్వాంటేజెస్ ఏందో కూడా చూసుకోవాలి ఒకసారి. ఇవన్నీ థియరిటికల్ కాబట్టి అడ్వాంటేజ్ అవన్నీ ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, చూసుకోవాలి. 2015-16 సెన్సెస్లో ఏమైందంటే 2.41 మిలియన్లు అంటే 24 లక్షల మంది రైతులు కోఆపరేటివ్ ఫార్మింగ్లో ఉన్నారు. కానీ అదంతా సుమారు 2% ఉన్న అందరు రైతుల్లో 100% 2% మాత్రమే ఉన్నారు. 4.7 lakh హెక్టార్లు అంటే 0.45% మాత్రమే కోఆపరేటివ్ ఫార్మింగ్ కింద ఉంది. అదే ఏపీలో చూస్తే ఏమైందంటే 8,819 సహకార సంఘాలు ఉన్నాయి ఏపీలో. కానీ వీళ్ళు ఎన్ని ఎకరాలు ఉంది వీళ్ళందరి దగ్గర అంటే 2.62 ఎకరాలు. అది ఉమ్మడి ఏపీలో. అది ఎంత? లెస్ దాన్ 1%. అంటే ఒక రకంగా చూస్తే అది ఫెయిల్యూర్గా కనిపిస్తుంది కదా. కాబట్టి ఫెయిల్యూర్ నువ్వే చెప్పావు పాజిటివ్ అని. ఇది అసలే నువ్వు చిన్న కమతాలలో ప్రాబ్లం వస్తుంది అంటే దానికి ఒక మెథడ్ ఆఫ్ సొల్యూషన్గా చెప్పావు. కానీ 1% కన్నా లెస్తో ఇంకా ఫార్మింగ్ జరుగుతుంది అంటే ఏదో కన్స్ట్రెయిన్స్ ఉన్నట్టే కదా. సో రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది కూడా మనం ఇక్కడ చదువుకోవాలి. ఇవన్నీ మనం ఏంటి ఎస్ఏ టైప్లో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఇది గ్రూప్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ అంత మాట్లాడట్లేదు. ఓకే. ఇప్పుడు 2010-11, 2015-16 అనమాట. 2010-11 వచ్చేసరికి 76.21 నెంబర్లు ఉన్నారు. లక్షల నెంబర్లు. 80.91 లక్షల హెక్టార్లు ఉంది ఏపీలో. ఇదంతా ఎక్కడ చెప్తున్నారు? ఏపీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి. ఓకే. 76.21 లక్షల మంది రైతులు. 2015-16కి వచ్చేటప్పటికి ఏమైందంటే 85.24 లక్షలు అయ్యారు. ఏరియా 80.05 లక్షల హెక్టార్లు అయ్యింది. ఇందాక అగ్రికల్చర్ సెన్సెస్ ఆల్రెడీ మాట్లాడా, ఇండియాకి సంబంధించి చెప్పాం. ఎట్లా చెప్పినాం? పర్సంటేజ్ ఎంత ఉంది 2015-16లో, ఇప్పుడు ఎంత ఉంది? 15-16 ఏమన్నా 145.72 మిలియన్లు ఉన్నాయి. ఏరియా 157.14 అని చెప్పారు. అదే ఏపీలో అంటున్నారు 85.24 లక్షల మంది ఉన్నారు. లక్షల నెంబర్లు ఉన్నాయి. ఏరియా ఏమి నెంబర్లు ఉన్నాయి అంటే ఎవరెవరు ఎన్నెన్ని యూనిట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే ఏరియా ఎంత ఉంది అంటే 80.05 లక్షల హెక్టార్ల ఏరియా ఉంది. సరే, 80.05 లక్షల హెక్టార్ల భూమి ఈ ఏపీలో సాగు అవుతోంది అని 2015-16 సెన్సస్ ద్వారా తెలిసిందన్నమాట. మేల్ ఎంతమంది ఉన్నారు? 59.55. ఫీమేల్ ఎంతమంది ఉన్నారు? 25.65 లక్షలు. ఆబ్వియస్లీ మేల్ కల్టివేషన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఎస్సీలకు సంబంధించి 70.28 లక్షల నెంబర్లు ఉన్నాయి. అదే ఎస్టీలకు సంబంధించి 4.06 లక్షల నెంబర్లు ఉన్నాయి. బట్ ఏరియా వైజ్ చూస్తే 4.94 లక్షల హెక్టార్లు ఎస్సీలు పండిస్తున్నారు, 4.32 లక్షల హెక్టార్లు ఎస్టీలు పండిస్తున్నారు. ఇక్కడ కూడా గమనిస్తే ఏరియా నెంబర్ వైజ్గా ఎవరున్నారు? ఎస్సీలకే ఎక్కువ ఉంది ఎస్టీలతో కంపేర్ చేస్తే. కానీ సైజ్ కూడా ఏమైందంటే ఏపీలో ఎస్సీలో ఎక్కువ ఉంది ఎస్టీల కన్నా. బట్ ఇండియాలో అయితే ఎస్టీలకు ఉంది ఏరియా. నెక్స్ట్ ఏంటి? నెంబర్ వైజ్గా చూస్తే ఏ ప్లేసెస్లో ఎట్లుందో చూద్దాం. మ్యాక్సిమం నెంబర్ ఎక్కడుంది అంటే గుంటూరు, తూర్పుగోదావరి, అనంతపురం, కర్నూలు. మినిమం ఎక్కడుంది? కడప, నెక్స్ట్ విజయనగరం, ఈ జిల్లాల్లో ఉందన్నమాట. నెక్స్ట్ పెద్ద కమతాలు ఎక్కువగా గల జిల్లా. ఆల్రెడీ పెద్ద కమతాలు అన్నీ మాట్లాడాం మనం. ఒక్క మధ్య తరహాకి సంబంధించి తప్ప మిగతావన్నీ మీడియంకి కాకుండా మిగతావన్నిట్లో ఏది ఉంది? అనంతపురం ఉందని మనం ఆల్రెడీ చదివాం.
అట్లాగే పెద్ద కమతాలు ఎక్కువగా గల జిల్లా అనంతపురం, తక్కువగా గల జిల్లా శ్రీకాకుళం అనమాట. ఇప్పటికి మనం ఏం చేసాము, గ్రీన్ రివల్యూషన్ గురించి మాట్లాడాము, అలాగే ఆపరేషన్ హోల్డింగ్స్ గురించి మాట్లాడాము. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ గురించి మాట్లాడము. యాక్చువల్గా ల్యాండ్ రిఫార్మ్స్ కొంచెం పెద్ద టాపిక్, బట్ ఈ వీడియోతో క్లియర్ చేస్తే చాలా లెంత్ అవుతుంది, అప్లోడ్ చేయడానికి కష్టమవుతుంది. ఈ రెండు చూసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అది అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ ల్యాండ్ రిఫార్మ్స్ ఉంటుంది. ఓకే, బాయ్ బాయ్, సైనింగ్ అప్.